ఓకే. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువు మనం దీవించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి వేళలో మరొకసారి దేవుడు మనం దీవించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మరలా మనము దేవుని యొక్క వాక్యం వినడానికి దేవుడు శ్రేష్టమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. నిన్న దినాన్ని వెళ్ళకపోయాం. మరి ఈ రోజున దేవుడు మహాకృప చేత వినడానికి దేవుడు కృప. దానియేలు యొక్క 70 వారములు అనే విషయాన్ని మనము చూడబోతున్నాం. దానియేలు యొక్క 70 వారాలు అనే యొక్క మెసేజ్ని మనము వినబోతా ఉన్నాం. ఈ రోజున ఈ దానియేలు యొక్క 70 వారాలు అనే యొక్క మెసేజ్ని గాబ్రియేలు ఒక దూత దానియేలుకి ఇచ్చిన సూచనలను దాన్ని మనం వినబోతున్నాం. ప్రభు మనం దీవించును గాక. ఆమేన్. మన రేసుని బట్టి దీని వాక్యం చదువుకొని కూర్చున్నాం. హల్లెలూయా. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము. దేవుని స్తోత్రం. 20వ వాక్యం కానీ చదువుదాం. 20% చదువు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 20వ చదువుదాం. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతం కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటుని. నేను ఈలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను, దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతికి నీకు చెప్పుటకు వెళ్ళని ఆజ్ఞ బయలుదేరను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావను గ్రహించుము. తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతం వరకు నట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనముకును పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడెను. యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలన చేయబడును. వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడిను. అతడు 1 వారమునకు అనేకులను నిబంధన స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేమైనది నిలిచి వరకు నాశనం చేయవాడు వచ్చును. నాశనం చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఈలాగున జరుగును. దేవుడి మాట మనకు దీవించు గాక. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మహోన్నతుడా నీకే స్తుతిస్తోత్రములు. ఆమేన్. కాలములు సమయములు నీ స్వాధీనం అందించుకున్న గొప్ప దేవుడు. ఆమేన్. తండ్రి, నీ పిల్లలకు ఏ సమయంలో ఏది మాట్లాడాలో ఏది వినాలో ప్రభువా, నీ అనుగ్రహం కలిగిన నీ పిల్లలందరికీ, నువ్వు ఆకర్షించిన పిల్లలందరికీ నువ్వు సిద్ధపరిచే శ్రేష్టమైన ఆహారం ఎంతో గొప్పది ప్రభువా.
దేవా, మేమందరం ప్రభా కాలం యొక్క ముగింపులోకి వచ్చినాం. ఈ ముగింపులో కాలంలో ఏం జరుగుతున్నదో, ఈ ముగింపులో ప్రభా ఎత్తబడటానికి, మిమ్మల్ని కలుసుకోవడానికి మేము చేయవలసిన పనులేమిటో, లేఖనాలు చూచే విధానంలో ప్రభువా మాకు సరి అయిన దృష్టి ఉన్నదో లేదో, ప్రభువా లేఖనాలను వెంబడించే విషయంలో, లేఖనాలను మా మట్టుకు మేము జరిగించే విషయంలో ప్రభు మేము చక్కగా ఉన్నామో లేమోనని, మీ నాయకత్వం కింద చక్కగా మేము నడుస్తున్నామో లేదని తెలుసుకోవడానికి ప్రభువా ఈ రాత్రి మేము ఇష్టపడుతున్నాం. ప్రభువా దేవాత్రి నాయన, మహాభక్తుడు, ప్రవక్త అయిన, జ్ఞాని అయిన ఆ దానియేలు గారు ప్రభువా, నా తండ్రి నాయన భవిష్యత్ విషయాలన్నింటిని చూడటానికి ప్రభు ఆత్మ అవసరై మీ ముందు నిలబడుగా, నా తండ్రి నాయన ఇదిగో గాబ్రియేలని మీ దూతను పంపి ప్రభు అతనికి చూపించిన ఆ సూచనలకై నీ పాదాలు మేము స్తుతిస్తున్నాం. మేము నాయన ఆ విషయాలను వినడానికి మేము ఇష్టపడుతున్నాం. ప్రభువా మా పాప దోషులు మరోసారి క్షమించండి. మీ మాటలు వినడానికి తగిన అర్హులుగా మమ్మల్ని చేయండి. ప్రభువా దేవతరి నాయన, ఈ రాత్రి మేము వింటున్న మాటలు ప్రభువా అదేదో తరి నాయన, నా తరి నాయన యాంత్రికంగా మేము వినక ప్రభువా వాక్యం వింటం కూడా ప్రభు నాయన ఆరాధన నాయన మా ప్రభు దేవ ఆత్మతో సత్యముతో ఆరాధన చేసే ఆ గొప్ప అభిషేకం మాకు దయచే ప్రభు నాయన. మీ దేవులు మాకు దయచేయమని ప్రభు పూర్తిగా మమ్మల్ని చేతికి అప్పగించుకుంటూ మీ యొక్క మధురమైన స్వరం కొరకు ఎదురు చూస్తూ యేసుక్రీస్తు మీ నామమున అడిగివచ్చున్నాం తండ్రి, ఆమేన్. బ్లెస్ యు. కూర్చున్నాం. ప్రియమైన దేవుని పిల్లలకు మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామంలో నా యొక్క ప్రత్యేకమైన వందనాలు, శుభములను తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో దానియేలుకు గాబ్రియేలు యొక్క సూచనలు అనే మెసేజ్ను మనము ఈరోజు వినబోతున్నాం. ఆ తర్వాత దానియేలు దర్శించిన గాబ్రియేలు యొక్క 6 ఉద్దేశాలు చూడబోతున్నాం. దానియేలు 70 వరాలు, ఆ 70 వరాలు ఏంటి కూడా చూడబోతున్నాం. నిజమేనా? ఈమాన్. రోజు హల్లెలూయా. దానియేలును దర్శించడంలో ఆ యొక్క గాబ్రియేలు యొక్క దేవుని స్తోత్రం, ఆ దూత యొక్క ఏ సూచనలు ఇచ్చేదానికి గాబ్రియేలును దర్శించింది. ఆమేన్. ప్రభు మనం దీవించును గాక. దానియేలును దర్శించుటలో గాబ్రియేలుకున్న ఆ ఉద్దేశాలు మనం చూడబోతున్నా. ఎలాంటి సమయంలో దానియేలును గాబ్రియేలు అనే దూత దర్శించాడు? ఓకేనా? బేస్గా ఈరోజు కొంచెం చూద్దాం. రేపటి దినం ఎల్లుండు మనకి దేవచిత్తమైతే 3-4 మెసేజ్లో దానియేలు 70 వరాల మెసేజ్ని చూద్దాం. తర్వాత మనం ముద్రలోకి వెళ్దాం. దేవుని స్తోత్రం. దానియేలు అనే వ్యక్తి అన్ని జనుల కాలంలో బబులోను సామ్రాజ్యంలో ఉన్న ఒక ప్రవక్త. అన్ని జనులకు పరిచయం చేసిన మొట్టమొదటి ప్రవక్త ఆయన. అయితే బబులోను సామ్రాజ్యానికి నెబుకద్నెజరు అనే రాజు ప్రవక్త అయిన ఇర్మియా కాలంలో, ఇర్మియా ప్రవచనాల ప్రకారంగా ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపమును బట్టి ఒక రాజు చేతికి వారు అప్పగించబడ్డారు. 70 సంవత్సరాలు చెరలో ఉండటానికి దేవుడు వారికి ఆ చెరకు అప్పగించాడు. వారిని రాజు వారిని తీసుకెళ్ళాడు. అది ఎలా జరిగిందంటే వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వారిని చెరకు అప్పగించాడు దేవుడు. ప్రవక్త అయిన ఇర్మియా గారు చక్కగా ఆయన కన్నీటి ప్రవక్త వెళ్ళి చెప్తే వినలేదు. ఆ సమయంలో ఒక ప్రవక్త లేచి అన్నాడు, ఏవయ్యా నువ్వు 70 సంవత్సరాలు దేవుని పిల్లలను తీసుకెళ్ళి భయంకరమైన ఒక రాజుకి అప్పగిస్తాడా? ఏమిటి నీ ప్రవచనం? అలా కాదు, దేవుడు నాకు చెప్పాడు 2 సంవత్సరాలు చెరలో ఉంటారు, ఆ తర్వాత మరలా తిరిగి వస్తారు అని అనన్య అనే ఒక ప్రవక్త లేచి మాట్లాడాడు. మొట్టమొదటిసారిగా ప్రవచనం చెప్పింది ఇర్మియా గారు, రెండోసారిగా ప్రవచనం చెప్పింది అనన్య అనే వ్యక్తి. ఆ సమయంలో సరే నీ ప్రవచనము దేవుడు చెప్పాడు, అలాగే నా ప్రవచనం దేవుడు చెప్పాడు చూద్దాం అని నిలబడిన సమయంలో అతను 2 సంవత్సరాలు చెప్తాడు, ఇతను 70 సంవత్సరాలు చెప్తాడు.
అప్పుడు దేవుడు రంగం మీదకి వచ్చి ఆ సంవత్సరమే ఆ అననీయ అనే వ్యక్తిని చంపేస్తాడు. దేవుని స్తోత్రం. ఆ అననీయ అనే వ్యక్తిని చంపేస్తాడు. అతడు అబద్ధ ప్రవక్త అని తేలిపోయింది. దేవుని స్తోత్రం. ఒక నిజ ప్రవక్తగా ఆ యొక్క ఇర్మియా రంగం మీదకి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ ఆ యొక్క నెబుకద్నెజరు రాజు యొక్క చెరలోకి వెళ్ళిపోయారు. చాలా భయంకరమైన పరిస్థితులు వాళ్ళని తీసుకెళ్లారు, రకరకాలుగా తీసుకెళ్లారు, చంపారు వారిని. చాలా భయంకరమైన పరిస్థితులు. అలాంటి సమయంలో వెళ్ళినప్పుడు 14 లేక 12 లేక 14 సంవత్సరాల వయసు కలిగిన ఆ టైంలో 12 సంవత్సరాల వయసులో దానియేలు గారు ఆ చెరలోకి వీళ్ళతో పాటు వెళ్ళాడు. దేవుని స్తోత్రం. బబులోను సామ్రాజ్యానికి వెళ్ళాడు. ఆ కారణ చేత యూదులలో ఉన్న జ్ఞానం కలిగిన వారిని కొందరిని, దేవుని స్తోత్రం, ఆ తెలివి కలిగిన పిల్లలు కూడా మనం మన అంతఃపురాన్ని తీసుకొస్తే వాళ్ళని మనం చూద్దాం, పెంచుకుందాం, వాళ్ళని మనం వాడుకుందాం అని చెప్పినప్పుడు ఈ యొక్క షడ్రకు, మేషకు, అబేద్నెగోలతో పాటు దానియేలు గారు కూడా ఆ 4 వ్యక్తులు వాళ్ళ అంతఃపురానికి వెళ్ళి మనం చూస్తాం. దానియేలు గారు అక్కడికి వెళ్ళిన తర్వాత 12 సంవత్సరాల వయసులో బబులోనికి వెళ్ళారు వాళ్ళు. దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అంచెలంచెలుగా ఆయన ఎదిగాడు. ఆత్మ సంబంధముగా ఆయన ఎదిగాడు. దేవుని స్తోత్రం. ఆయన చిన్ననాటి నుంచి ప్రార్థనా పరుడు. ఆయన తీసుకున్న ఆహారంలో కూడా చక్కగా దేవుని యొక్క నామ మహిమార్థమై అతడు చిన్ననాటి నుంచి ఒక క్రమం కలిగిన వాడని మనకు అర్థమైంది. అతను తీసుకున్న ఆహారం కూడా ఎలా పడితే అలా తినలేదు. నాకు మాంసాహారం వద్దు, నాకు శాకాహారం కావాలి, నాకు కూరగాయలతో నేను తినాలి, మాంసం నాకు అవసరం లేదు అని ఆయన ఆ యొక్క నపుంసకుల యొక్క అధిపతి దగ్గర అతను కోరుకున్నాడు. స్తోత్రం. ఆ తదుపరి ఆయన ఒకనొక సమయం వచ్చినప్పుడు ఆ కలల భావం చెప్పి దేవుని యొక్క దృష్టిలో పడ్డాడు, లేకపోతే ప్రజల యొక్క రాజు దృష్టిలో పడ్డాడు. హల్లెలూయా. దేవుడు అతన్ని హెచ్చించాడు. దేవుని స్తోత్రం. ఆ తర్వాత ఇంకొక కళ చెప్పాడు. ఆ కళ భావం కూడా చెప్పాడు. దేవుని మహిమ కలుగును గాక. ఆ తర్వాత తన కుమారుడైన బెల్షస్సరు ఒక రోజున విందు చేస్తూ ఉండగా గోడ మీద ఒక సేవ రాత వచ్చింది. దేవుని స్తోత్రం. ఆ సేవ రాత ఏ జ్ఞాని, ఏ తత్వజ్ఞాని, ఏ మాంత్రికుడు, ఆ యొక్క ఏ శకునుగాండ్రు, ఏ కల్దీయుడు ఎవరు కూడా దానిని చెప్పలేకపోయినప్పుడు ఆ సేవ రాతను, దేవుని స్తోత్రం, ఈయన వచ్చి మాట్లాడాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన 3 రాజుల యొక్క పరిపాలనలో ఆయన వాళ్ళకి సేవ చేసినట్టు, దేవుడి నామాన్ని మహిమపరిచినట్టు చూస్తాం మనం. దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు ఆయన చాలా ముగింపుకు వచ్చాడు. దేవుని స్తోత్రం. బబులోను సామ్రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఆయన ఆ బబులోను సామ్రాజ్యంలో ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఎదగటమే కాదు కానీ తన దేవుడి నామాన్ని మహిమపరచడమే కాదు కానీ, హల్లెలూయా, ఈ దానియేలు దేవుడు అన్న పేరును ప్రపంచానికి తీసుకెళ్ళాడు. అలా వెళ్ళడానికి కారణం అతని ప్రార్థనా జీవితం. దేవుడితో అతనికి అలాంటి సంబంధం ఉన్నది. ఒక ప్రార్థనా పరుడు అనే సంగతిని రాజు మొదలుకొని చిన్న వ్యక్తి దాకా ప్రపంచంలో బబులోను సామ్రాజ్యంలో తెలిసిపోయింది. ఆ సామ్రాజ్యంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతను వాళ్ళ దేవుడికే ప్రార్థన చేస్తాడు తప్ప ఎవరికి ప్రార్థన చేయుడు అని సింహాల బోన్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ప్రపంచానికి ఒక మెసేజ్ వెళ్ళిపోయింది. దానియేలు దేవుడు, ఇంకొక దేవుడు లేడని. హల్లెలూయా. దానియేలు దేవుడు, ఇంకొక దేవుడు లేడని ఒక మెసేజ్ను పంపాడు. గమనించండి, ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి, దేవుడు కుమారుడు, నిత్యత్వం నుంచి భూలోకానికి వచ్చిన వ్యక్తి ఎలా ఎదుగుతున్నాడు. హల్లెలూయా. ఎలా ఎదుగుతున్నాడు ఆయన. అతను దేని కొరకు ఎదుగుతున్నాడు? వాళ్ళ తల్లిదండ్రులు కనపరచలా, వాళ్ళ తోబుట్టువులు కనపరచలా, తన స్నేహితులు కనపరచలా. అతను దేవుడిని కనపరచడానికి, ఆయన దేవుడు కొరకు జీవించడానికి, దేవుడి కొరకు చనిపోవడానికి అతడు తన యొక్క జీవితాన్ని మలుచుకుంటూ వెళ్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఒక మనిషి కొరకు ఆయన ఎన్నడూ జీవించినట్టు లేదు. దేవునికి స్తోత్రం. తన దేవుడి కొరకు జీవించిన జీవితం అతనికి ఏం చేసిందంటే అతను గొప్పవాడు చేసింది. హల్లెలూయా. ఎంతగా దేవుడు హెచ్చించాడు అంతగా తగ్గించుకున్నాడు దానియేలు. రహస్యం అది.
దానియేలులో రహస్యం ఏంటంటే ఎంతగా దేవుడు హెచ్చించాడు అంతగా దానియేలు తగ్గించుకున్నాడు. దానియేలు ఎంత సౌమ్యుడంటే, ఎంత ధీరుడంటే, ఎంత ప్రేమ కలిగిన వాడంటే దేవుని స్తోత్రం. రాజు అన్నాడు ఇతడు నా స్నేహితుడు అన్నాడు. ఇతడు నా స్నేహితుడు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి దానియేలు యొక్క జీవితము అంచెలంచెలుగా ఎదిగింది. ఒకనొక రోజున దావీదు గారు తన ప్రజల గురించి ఆలోచన చేస్తున్నాడు. గ్లోరీ టు గాడ్. ఎవరిని? తన ప్రజల గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు రాజ్యంలో ఎదగటమే కాదు కానీ ఆయన ఒక రోజున దేవుని యొక్క పాదాల కాడ ఉన్నప్పుడు ఆయన ఎంతోమంది అక్కడ యూదులు ఉన్నారు కానీ ఈయన ఒక్కడే తన ప్రజల గురించి అసలు మనం ఎక్కడున్నాం అనే విషయాల గురించి ఆయన ఆలోచన చేసినట్టు చూస్తాం బైబిల్లో. చదువుదా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. 1వ వచనం చదువుతున్నాం. మాదీయుడకు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపై రాజాయను అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తకు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవచ్చున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. దేనివల్ల? గ్రంథముల వలన గ్రహించితిని. దానియేలు ఏం చేశాడంటే, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయినా ఇక్కడికి మేము వచ్చి 70 సంవత్సరాలు సరళ ఉంటామని, 70 సంవత్సరాలు యెరూషలేము పాడుగా ఉంటుందని ప్రవక్త అయిన ఇర్మియా గారు ప్రవచించారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయినాయి అని చూస్తే అవి దగ్గరలోకి వచ్చినాయి. ఎన్ని సంవత్సరాలు ప్రవక్త అన్నాడు? 68 సంవత్సరాలు అప్పటికి కంప్లీట్ అయినాయి. ఓన్లీ 2 years మాత్రమే మిగిలి ఉన్నాయి. యెరూషలేము పాడుగా ఉంది. ఇప్పుడు యెరూషలేము మరలా కట్టించాలన్న ఆ యొక్క అవసరత రంగం మీదకి రాబోతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యెరూషలేము దగ్గరికి వెళ్ళే ముందుగా ఆయన యెరూషలేము స్థితిని లేదా ఆ చెరలో ఉన్న పరిస్థితిని అసలు మరలా మేము ఎప్పుడు వెళ్తాం అనే సంగతిని ఆయన ఎలా గమనించగలిగాడంటే, ఇర్మియా ప్రవక్త వ్రాసిన ఆ వ్రాతలు ఏదైతే ఉన్నాయో వాటిని చూసి ఇంకా మనం మన దేశానికి మన ప్రాంతానికి తిరిగి వెళ్ళడానికి, బానిసత్వం నుంచి తప్పించుకోవడానికి ఇక 2 సంవత్సరాలు మిగిలినాయి. 68 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. హల్లెలూయా అన్న సంగతి ఆయన ఎలా గ్రహించంటే, గ్రంథమును అనగా ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథమును చదువుట ద్వారా దాన్ని గ్రహించాడట. హల్లెలూయా. ఇప్పుడు మనం మళ్ళా తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, మన ఇంటికి వెళ్ళాలంటే మనకి ఎలా అర్థమైంది? ఈ కాలము అర్థమైందా? ఇప్పుడు మరలా మనం తిరిగి ఇంటికి వెళ్ళాలంటే ఇప్పుడు మనకి కాలం ఎలా అర్థమవుతుంది? గ్రంథాలు చదువుట ద్వారా. హల్లెలూయా. గ్రంథాలు చదువుట ద్వారా మరలా మనం తిరిగి వెళ్ళటానికి ఇంకెంత సమయం ఉంది? తిరిగి వెళ్ళటానికి ఇంకెంత సమయం ఉంది? ఏ టైంలో ఉన్నాం, ఏ కాలంలో ఉన్నాం, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఇంక ఎత్తబడటానికి ఇంకెంత సమయం ఉంది? పవనవాడ రాత్రి ఎంత వేళ అయింది, ఇక ఉదయం అవడానికి ఎంత వేళ అయింది అన్న సంగతిని అర్థం కావాలంటే నువ్వు ఎవరివై ఉండాలి? నువ్వు గ్రంథాన్ని చదివే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు గ్రంథం చదవగానే ఆయనకి ఏం కలిగిందో తెలుసా? దేవుని స్తోత్రం. మరలా ఆయన ఊరికి వెళ్ళాలన్న ఆలోచన కలిగినప్పుడు ఇక టైం లేదు అన్నప్పుడు అతను ఏం చేశాడు తెలుసా? ఈ గ్రంథం చదవగానే దానియేలు గారు చేసిన పని ఏంటంటే, తన ప్రజల నిమిత్తము తన నిమిత్తము గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేయటానికి రంగం మీదకి వెళ్ళాడు. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? మీరు ఈ 9వ అధ్యాయం చదివితే ప్రార్థన, దానియేలు గారి ప్రార్థన ఉంది అక్కడ. దేవుని స్తోత్రం. తన ప్రజల నిమిత్తము తన ప్రజల పాపములు తన పాపములు ఒప్పుకోవడానికి వాళ్ళు ఎక్కడెక్కడ ఏం తప్పిదములు చేస్తే ఈ బబులోను సామ్రాజ్యానికి వచ్చేవన్న సంగతి ఆయన జ్ఞాపకము చేస్తూ తన పాపము తన ప్రజల పాపమును ఒప్పుకొనుచు ఆయన గోనె పట్ట కట్టుకొని ఒప్పుకొనుచు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన విని గాబ్రియేలు దూతను దేవుడు పంపాడు. అప్పుడు గాబ్రియేలు దూత అంటున్నాడు, దానియేలు బహు ప్రియుడివి,
నువ్వు బహు ప్రియుడివి. Amen. హల్లెలూయా. Hallelujah. ఎందుకు ప్రియుడు? తన పాపాలు ఒప్పుకున్నాడు. తన ప్రజల పాపాల గురించి కూడా ఆయన పశ్చాత్తాప హృదయం ఉంది. తన ప్రజలు ఏ స్థితిలో ఉన్నారు, మరలా తిరిగి వెళ్ళటానికి దేవుడి సహాయం కోరుకోవడానికి ఇంకెంత సమయం ఉందని ఆ యొక్క లేఖనాలను చూసి కాలమును చూసిన వ్యక్తి దానియేలు. Hallelujah. హల్లెలూయా. తన సహోదరులకు ఇప్పుడు ఆ మెసేజ్ని పంపాలి. ఇక టైం మనకి లేదు. ఏమా Hallelujah. దానియేలు ఇర్మియా గ్రంథం చూసి ఇక టైం లేదని తెలుసుకుంటే ఈ రోజున మన గ్రంథాలను చదివి దేవుని స్తోత్రం Hallelujah. ప్రభుత్వన్నాడు. ఇప్పుడు నీ గ్రంథమైన ఆ యొక్క ఆ ప్రకటన గ్రంథం చదివి, మత్తయి సువార్త చదివి, మార్కు చదివి, లూకా చదివి, యోహాను చదివి, హల్లెలూయా, Hallelujah. ప్రవచన గ్రంథాలు చదివి నీకు ఇంకెంత సమయం ఉంది, వెళ్ళటానికి ఇంకెంత సమయం ఉంది నీకు అన్న సంగతిని నువ్వు గమనిస్తున్నావా? ఇంకెంత సమయం ఉంది? Amen. ఏ సమయంలో నేను ఉన్నాను? ఎక్కడ నేను ఉన్నాను? ఇప్పుడు నేను వెళ్ళటానికి ఇంకెంత సమయం ఉంది అన్న సంగతిని గ్రంథాలు చదివి నువ్వు గమనించగలిగావా? ఎక్కడున్నా మనం? ఏమన్ హల్లెలూయా. Hallelujah. ప్రభుత్వం నువ్వు ఎక్కడున్నావు ఈ రోజున? గ్రంథాలు చదివి దానియేలు గారు గమనించగలిగినట్లయితే దేవుని స్తోత్రం Hallelujah. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆ వాతావరణంలో దేవుని గురించి ఆలోచన చెయ్యాలి అంటే ఇక్కడ ఉన్నారా? Amen. ఆత్మ సంబంధముగా దేవుని గురించి ఆలోచన చేయాలంటే ఆ ఆత్మ సంబంధమైన ఆ వాతావరణము నీ మనస్సులో, నీ హృదయములో, నీ ఆత్మలో, నీ ప్రాణములో అవి సమృద్ధిగా ఉన్నప్పుడే ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఆలోచన చేస్తావు. హల్లెలూయా. Hallelujah. ఒకవేళ కానీ ఆత్మ సంబంధమైన ఆలోచన నీ లోపల లేకపోతే, ఒకవేళ ఇలా అంటావు, నాకు మూడు బాగలేదు, నేను ప్రార్థన రానికి అన్నామనుకో, దాని అర్థం ఏంటప్పుడు నా శరీరము సహకరించట్లేదు, నేను రాను, నేను ప్రార్థన చేయను, నేను బైబిల్ చదవను, నేను కూటానికి రాను అని ఎప్పుడంతా ఈ మాటలు మనం మన జీవితం ఎవరేసారు? మన శరీరము బాగలేను, మన మనసు బాగలేను. దేవుని స్తోత్రం. ఇలాంటి ఖచ్చితంగా మన జీవితాల్లో ఎదురవుతానే ఉంటాయి. మంచి మాట చెప్పాలంటే 70% లేదా 80% ఇలాగే ఓడిపోతూ ఉంటాం. మనం విలువైన సమయాన్ని దేనికో దానికి ఇసిరేస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా, ఒకళ్ళగా. Amen. Amen. ఈ కాలంలో అభిషేకాలు ప్రతి ఒక్కరు కూడా. దానియేలు గురించి అంటాడు ప్రవక్త, అంటాడు ఒకవేళ అలాగా ఆయన నేను చెయ్యను అన్నట్టు ఇసిరేయడానికి దానియేలుకి అసలు సమయం లేదని, నేను చెయ్యను దీన్ని అంటానికి దానియేలుకి లేదని ప్రవక్త ఒక మాట అన్నాడు. అతడి విజయం కొరకు 68 సంవత్సరాలు కాసుకొని ఉన్నాడట. ఎన్ని సంవత్సరాలు? 68 సంవత్సరాలు. 68 సంవత్సరాలు తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ కాచుకొని ఉన్నాడంట విజయం కొరకు. 68 సంవత్సరాల తర్వాత అర్థమైందంట, ఇక నేను ఎంత టైంలో ఉన్నాను, ఇంకెంత టైంలో ఉన్నాను నేను, ఇంక 2 సంవత్సరాలు నీకు టైం ఉంది వెళ్ళటానికి. ఎక్కడికి? తిరిగి మరలా మీ ఊరు వెళ్ళటానికి 2 సంవత్సరాల టైం ఉంది. 68 సంవత్సరాల పరిస్థితి ఏంటంటే ప్రవక్త అన్నాడు, అక్కడ అతనికి ఒక సహవాసం లేదు, అక్కడ ఒక వ్యక్తికి సంఘం లేదు, Amen. ఒక గుంపుగా కూర్చొని పాటలు పట్టడానికి పాటలు పాడే బృందం లేదు, ఒక సంగీతం వాయించుకోవడానికి దేవుని స్తుతించడానికి సంగీత బృందం అక్కడ లేదు. లేదు. Yes Lord. బజార్లోకి వెళ్ళి ఈ గ్రంథం ఇలా ఉందయ్యా, ఈ గ్రంథం ఇలా ఉందని చెప్పడానికి ఆ గ్రంథాల గురించి వినేవాడు ఎవడు లేడు. ఒకవేళ కానీ దేవుడు కలుసుకోవాలంటే ఆ కాలంలో ఉన్న అతని నిమిత్తం, అతని ప్రజల నిమిత్తం ఏదైనా కానీ దేవుడు కలుసుకోవడానికి కానీ అతనికి దేవుని స్తోత్రం, Amen. అతనికి దేవుని సమీపించే విధానం ఏముందంటే బలి చేయాలి. ఆ బలులు కూడా బహిరంగంగా చేయడానికి లేదు, రహస్యంగానే చేయవలసి వచ్చింది. అలా కాకపోతే దేవుని కలుసుకోవడానికి ఆ టైంలో, ఎందుకంటే ఆ కాలంలో దేవుని కలుసుకోవడం బలుల ద్వారా కలుసుకోవాలి. Amen. ఎలా కలుసుకోవాలి? బలుల ద్వారా. బలుడు ద్వారా కలుసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు ఏం చేయాలి? బలి చేయాలి. హల్లెలూయా. Hallelujah. దానియేలుకు ఒక గ్రంథం ఉంది. ఏమా? Hallelujah. హల్లెలూయా. Hallelujah.
నీ చేతికి వచ్చిన పనిని నీ శక్తి లోపం లేకుండా చేయమన్నాడు. నీ చేతికి వచ్చిన పని ఎట్లా చేయాలి? నీ శక్తి లోపం లేకుండా చేయాలి. ఎవరికైనా కానీ ఇదే పని. నీ చేతికి దేవుడు ఏ పని అయితే ఇస్తాడో ఆ పనిలో శక్తి లోపం లేకుండా చేయి. ఆ పనిలో నైపుణ్యత కలిగిన వ్యక్తిగా దేవుడు కనపడు. నీ శక్తి అంతా అక్కడ పెట్టు, నీ బలం అంతా అక్కడ పెట్టు. నువ్వు ఎంత త్యాగం చేయాలో ఆ పని కొరకు అంత త్యాగం చేయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దానియేలు కాలంలో దేవుడానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ ఉన్నారు? బైబిల్ గ్రంథంలో ఒక 3 వ్యక్తుల గురించి చాలా ఆయన భరోసా ఇచ్చిన భక్తులు నేను అప్పుడప్పుడు చెబుతా ఉంటాను. ఆమేన్. ఒక వ్యక్తి నోవాహు, ఒక వ్యక్తి యోబు, ఒక వ్యక్తి దానియేలు. ఆమేన్. వీరి గురించి యెహెజ్కేలు గ్రంథంలో రాయబడింది. దేవుని స్తోత్రం. ఆమేన్. ఆమేన్. yes. యోబు ఎందుకు అంత గొప్పవాడంటే దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. యోబు కాలంలో ఆయనకి ఒకటి ఉంది. ఏదో దర్శన? ఆయనకి దర్శనం ఉంది, ఆయనకి ప్రత్యక్షత ఉంది. కానీ ఆయన కాలంలో వాక్యం ఆయన దగ్గర లేదు. ఆయనకి దర్శనం ఉంది, ఆయనకి ప్రత్యక్షత ఉంది, ఆయన కాలంలో వాక్యము లేదు. అయినా ప్రతిరోజు దేవుడికి బలులు అర్పించాలన్నా ఆ భయము కానీ ఆ భక్తి కానీ ఆయన ఏ రోజును వదిలిపెట్టలేదు. వేకునే లెగిసి తన పిల్లల కొరకు బలి అర్పించే విషయంలో ఆయన ఓడిపోలేదు. ఆ రోజున ఆయన బలి అర్పించాడు. వేకును లేచి వాళ్ళ యొక్క మనస్సాక్షిని శుద్ధి చేసేదానికి బలి అర్పించాడు. ఆ విషయంలో ఆయనకి గ్రంథము లేకపోయినా ఓడిపోలా. ఆయనకి మనస్సాక్షి ఉంది. ఎందుకంటే ఆయనకు ఒక ప్రత్యక్షత ఉంది. ఆయనకి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు ఒక దర్శనం ఉంది. హల్లెలూయా. దేవుని సమీపించే విధానం ఆయన తెలుసుకున్నాడు. కానీ ప్రతిరోజు చూసుకోవడానికి ఆయనకి గ్రంథం లేదు. అయినా కానీ ఆ వాక్యము లేకుండానే యోబు సంపూర్ణుడు. అవునా కదా? ఆమేన్. yes. యోబు సంపూర్ణుడు. యోబుకు సంపూర్ణత ఉంది. యోబు అంటువాడు ఎవరు లేడన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎక్కడ ఉన్నారా? ఆమేన్. ఇప్పుడు దానియేలుకి దేవుని స్తోత్రం. ఆయనకి దర్శనం ఉంది, ఆయనకి ప్రత్యక్షత ఉంది, ఆయనకి వాక్యం కూడా ఉంది. ఆమేన్. ఆమేన్. ఆయనకి దర్శనం ఉంది, ఆయనకి ప్రత్యక్షత ఉంది, ఆయనకి వాక్యం కూడా ఉంది. చక్కగా వాక్యాన్ని ఉపయోగించుకున్నవాడు దానియేలు. ఆమేన్. 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 హల్లెలూయా. గ్రంథాలు నువ్వు చదువుతున్నావు లేదు నాకు తెలియదు, కానీ దానియేలు లేదు గ్రంథాలు చదివాడు. అబ్బో, గ్రంథం చదివి తెలుసుకున్నాడు నేను ఎంత టైంలో ఉన్నానని. ఇంకెంత సమయానికి మేము మా దేశానికి వెళ్తాం, ఇంకెంత సమయానికి యెరూషలేము పట్టణానికి వెళ్తాం. దేవుని స్తోత్రం. యెరూషలేము పట్టణం అంటే అది దేవుని పట్టణం అని. యెరూషలేము పట్టణం అది రాజులకు రాజు అయినా రాజాది రాజు అయినా దేవుని యొక్క రాజధాని. అది దేవుని స్తోత్రం. ఆ రాజధానికి మేము ఎప్పుడు వెళ్తాం అంటే ఇంకా 2 years లో వెళ్ళిపోతాం అక్కడికి. అప్పుడు రెడీ చేశాడు ఆయన. దేవుని స్తోత్రం. దానియేలు గారు ఆ గ్రంథం చూసినప్పుడు రెడీ చేశారు. ఎవరో రెడీ అయ్యారు. అక్కడ ఎజ్రా ఉన్నాడు, అక్కడ దేవుని స్తోత్రం. అక్కడ నెహెమ్యా ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళందరూ రంగం మీదకి వచ్చిన టైం ఆ టైమే. దేవుని స్తోత్రం. ఉన్నారా? ఆమేన్. yes. ఒక బాధ్యత కలిగిన ఒక ప్రార్థన వీరుడే కాదు ఆయన, వాక్యమును చూసే దాంట్లో కూడా ఆయన మొనగాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రొక్లకు మాట్లాడు. 1 గంట కూడా బబులోను సామ్రాజ్యంలో దానియేలు నివసించిన కాలంలో నువ్వు ఉండలేవన్నాడు. తనను తాను ప్రోత్సహించుకున్న వీరుడు దానియేలు. హల్లెలూయా. నన్ను ఎవడు అర్థం చేసుకోలేదల్లా, నేను అర్థం చేసుకోవాలి దేవుణ్ణి అని తన జీవితాన్ని ప్రార్థనా గదులను మండించి దేవుడి కొరకు ప్రాణం ఇవ్వటానికి త్యాగం చేసిన నిలబడిన రోసగాడు దానియేలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనిషి ఉంటే ఉన్నాడు రా ఉపయోగం లేకుండా అనే వ్యక్తి కాదు. అది ఉపయోగం లేని శరీరం కాదు. ఆమేన్. అది ఉపయోగం లేని శరీరం కాదు. అది ఉపయోగపడే శరీరం. అది ఉపయోగం లేని మనసు కాదు. అది ఉపయోగపడే మనసు. అది ఉపయోగం లేని హృదయం కాదు. అది ఉపయోగపడే హృదయం. అది. హల్లెలూయా. నీకెలా హృదయం ఉందో, నీకెలా మనసు ఉందో, నీకెలా శరీరం ఉందో, నీకెలా ఆత్మ ఉందో, నీకెలా ప్రాణం ఉందో అని అవన్నీ దానియేలుకున్నాయి. కానీ దానియేలు వాటన్నిటిని ఉపయోగించాలి. కానీ మనమైతే ఉపయోగించట్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఉపయోగించట్లేదు. ఇప్పుడు దానియేలు ఆ కాలంలో తనను తాను ప్రోత్సహించుకున్న రహస్యంగా బలులు అర్పించి దేవుడిని స్తుతించి ఆరాధన చేసి దేవుని స్తోత్రం. హల్లెలూయా. సహవాసం లేకపోయినా, తను ఆదరించు వాళ్ళు లేకపోయినా కానీ తన ప్రార్థన జీవితం దేవుడు ఎంత ఆదరించాడంటే దానియేలు బహు ప్రియుడు అయ్యాడు. ఎంత పేరు అది? ఎవరన్నారు ఆ మాట? ఎవరు సార్ అన్నది?
Emmanuel. దానియేలు నువ్వు బహు ప్రియుడివి. హల్లెలూయా. Hallelujah. దానియేలు నువ్వు బహు ప్రియుడివి. నీ ప్రార్థన నిలబడింది. అతి ప్రకాశమానుడైన గాబ్రియేలు ఆ మనుషుడు సాయంకాలపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టాడు. సాయంకాల బలి అర్పించు సమయాన్ని నాకు కనబడి నన్ను ముట్టాడు. ఆ సాయంకాల సమయంలో ఆయన దగ్గరకు వచ్చి ముట్టాడు దానియేలు. అతి ప్రకాశమానుడైన గాబ్రియేలు దూత దానియేలు దగ్గరకు వచ్చి ముట్టాడు. దేవుని స్తోత్రం. Hallelujah. ఇప్పుడు దానియేలు ఇట్లా అంటున్నాడు, నన్ను ముట్టాడు. దేవుని స్తోత్రం. Hallelujah. ముట్టాడా? Amen. గోరే. Hallelujah. అతను నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనేను, దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చుతాను. దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చుతాను. నీకు గ్రహించేదానికి శక్తి ఇచ్చేదానికి నేను వచ్చాను. చాలా విషయాలు వినబోతున్నాను, దాన్ని నువ్వు గ్రహించాలి. తెలుస్తుంది. Hallelujah. ఆ గ్రహింపు శక్తిని ఇచ్చేదానికి నేను వచ్చాను. Amen. ఇప్పుడు 9వ అధ్యాయం చూడబోతున్నాడు ఆయన. ఇప్పుడు తర్వాత 10వ అధ్యాయం ఉంది, 11, 12 చాలా ఇంపార్టెంట్ విషయాలు చూశాడు ఆయన ఈ అధ్యాయంలో. ఆయన స్తోత్రం. Hallelujah. చాలా ఇంపార్టెంట్ విషయాలను ఈ అధ్యాయంలో చూశాడు ఆయన. ఇప్పుడు 9వ అధ్యాయంలో ఒక మేజర్ విషయాన్ని చూస్తున్నాడు ఆయన. ఇప్పుడు నువ్వు గ్రహించాలి, కాబట్టి గ్రహించేదానికి నీకు శక్తి కావాలి. నీ ప్రార్థన వినబడింది. దేవుని స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. నువ్వు గ్రంథం చదివేవాడు అని అర్థమైంది, గ్రంథాలు చూసేవాడు అని అర్థమైంది, లేఖనాలు చూసి ఎక్కడున్నావు కూడా నువ్వు నేర్చుకోగలిగావు. అయితే ఇప్పుడు నీకు గ్రహింప శక్తినిచ్చేదానికి నేను పంపబడ్డా. అందుకని ఆయన వచ్చి దానియేలు ప్రార్థన చేయించుండగా వచ్చి ముట్టాడట. అది ప్రార్థనా గదిలో ప్రార్థన చేయించుండగా ఆయన ముట్టాడట. హల్లెలూయా. Hallelujah. ఈ రాత్రి మనం ముడితే అంత బాగుండే. హల్లెలూయా. ఆ ప్రధాన యాజకుడైనా లేకపోతే బలిష్ఠకు దూత ఈ రాత్రి మనం ముడితే ఏమా Hallelujah. మనకున్న డౌట్లన్నీ పోతాయి, పిరికితనం పోతుంది. ఏమా Hallelujah. ఏమైంది? పిరికితనం వెళ్ళిపోతుంది. నేను ఒక్కడే సంగతి వెళ్ళిపోతుంది. ఏ పిచ్చి అయితే ఉందో మనకి ఆ పిచ్చి ఆ ముదిరిని పిచ్చి వదిలింది. హల్లెలూయా. ఆ వెర్రితనం పోతుంది, ఆ చాతగానితనం పోతుంది. ఆయన ముడితే సార్ ఈ రాత్రి బలిష్ఠకు దూత Amen. ఏమైంది? నువ్వు ఎంతటి దుర్మార్గుడు అయినా దీనుడు అవుతావు. ఈ రాత్రి ఆయన ముడితే దేవుని స్తోత్రం. Hallelujah. కానీ దేవాది దేవుడు మనం ముట్టాలంటే నువ్వు ప్రార్థనాపరుడు అయి ఉండాలి. ప్రార్థన గదికి రావాలి. దేవుని స్తోత్రం. ప్రార్థన గదిలో నువ్వు ఉండాలి. ఆమేన్. Hallelujah. అయ్యో, ఆ ప్రార్థన గదిలో ఆ స్వరము, ఆ దైవ స్వరము, ఆ వాక్యానుసారమైన ప్రార్థనా జీవితము, ఆ మూలుగులు, ఆ గోనె పట్టి కట్టుకొని ఆయన గూడెద పోసుకొని చేసిన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గాబ్రియేలు దూత వచ్చి అతను ముట్టాడట. ఆయన గోనె పట్టి కట్టుకున్నాడు ఆయన. హల్లెలూయా. Hallelujah. ఏంటది? గోనె పట్టి కట్టుకుని ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. మహాజ్ఞాని అయిన దానియేలు గోనె పట్టి కట్టుకొని కూర్చున్నాడు. ఎంత 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 గొప్ప మాట. ఏం కట్టుకున్నాడు ఆయన? గోనె పట్టి కట్టు. ప్రపంచానికి మహాజ్ఞాని. ఆ టైంలో ప్రపంచంలోనే అంత భక్తిపరుడు లేడనే పేరు ఉన్నాయనికి. అలాంటి వ్యక్తి దేవుని స్తోత్రం ఎలా ఉన్నాడు? గోనె పట్టి కట్టు. ఒక గోనె పట్టి కట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. Hallelujah. ఎంతో మంది ఆయనకి వ్యతిరేకంగా ఉన్నవారు అక్కడ ఉన్నారు, కానీ వాళ్ళందరినీ కదిలించగలిగిన శక్తిమంతుడుగా అక్కడ ఉన్నాడు ఆయన. అర్థమైంది మాట? ఎంతో మంది వ్యతిరేకంగా ఉన్నవారు ఉన్నారు, వాళ్ళందరినీ కదిలించగలిగిన శక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. Amen. ఎలా ఉన్నాడా? Hallelujah. హల్లెలూయా. దేవుడు అలా కదిలిస్తున్నాడు. ఆయన రాదు, ఆయన కదిలిస్తున్నాయి. దానియేలు అంటే రాజుగారికి ఎంత నమ్మకం అంటే దానియేలు. ఓకే, దానియేలు గురించి నాకు అవగాహన ఉంది. Amen. దానియేలు ఓకే, ఆయన వాడుకోవడానికి ఒక అవగాహన ఉంది ఆయనకి. దేవుని స్తోత్రం. బబులోను సామ్రాజ్యంలో దానియేలు అంటే అల్లరి చిల్లరి వ్యక్తి కాదు. Amen. Yes. అతను మ్యారేజ్ చేసుకున్నాడు, బైబిల్ లేదు, కానీ ఇంత కూడా అతని మీద మచ్చ లేదు. దానియేలు ఎలాంటి వాడే? Yes. Yes. దానియేలు ఎలాంటి వ్యక్తి అయిన మచ్చ లేదు. లేదు.
శరీర సంబంధము కాదు. ఆ అమ్మాయిని ఇలా అన్నాడు, ఈ అమ్మాయిని ఇలా అన్నాడు, ఆ అమ్మాయి గురించి ఇలా వచ్చింది రిపోర్టు దానియేలు గురించి. అలాంటి రిపోర్టు అక్కడ ఏమీ లేవు. ఎందుకంటే భక్తి జీవితంలో ఎదిగేటప్పుడు మన మీద దయ్యాలు టార్గెట్ చేస్తాయి. దయ్యాలు టార్గెట్ చేసి మన చుట్టూ ఉన్న వాళ్ళు దూరి మన మీదకి వస్తాయి. దయ్యాలు టార్గెట్ చేసినప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు దూరి మన మీదకి వస్తాయి. డైరెక్ట్గా రావు దయ్యాలు మన దగ్గరికి. మన చుట్టూ ఉన్న వాళ్ళు దూరి మన మీదకి వచ్చి మన మీద ఎసర పట్టము, కుళ్ళు అని ఇవన్నీ ఉంటాయి కదా, రకరకాల అన్నింటి మీద మన మీద ఏదో ఒకటి నిందలేయటానికి మన మీద చూస్తూ ఉంటారు. మనుషుల ద్వారా వస్తే దయ్యాలు. అలాంటి వారు దానియేలు కూడా ఉన్నారు. కానీ అలాంటి వ్యక్తులు కూడా దానియేలుని ఏం చేయలేకపోయారు. అందుకే ప్రవక్త ఒక్క గంటను ఆ బబులోను సామ్రాజ్యంలో ఉండలేమన్నాడు. అంత కుట్ర ఉంది దానియేలు మీద. అవకాశం దొరికితే ఇతని ఎక్కడ తొక్కుదామంటే అక్కడ తొక్కుదామని, ఎక్కడ దొరకగా ప్రార్థన కాడ తొక్కాలనుకున్నారు వాళ్ళు. అన్ని ప్లాన్ చేసుకొని ఇంకెక్కడ దొరికేటట్లు లేడురా అన్నీ వేసి ఉంటారు. అమ్మాయిలు కూడా ఎరేసి ఉంటారు. అక్కడ ఖచ్చితంగా రాయలేదు కానీ వారిని కూడా ఎరేసి ఉంటారు. ఎరేసినప్పుడు ఆ ఎర్ర పళ్ళ దానియేలు డబ్బు ఎరేసి ఉంటారు. డబ్బుకు పళ్ళ నువ్వు కానీ ఇంత జ్ఞానం కలిగిన వాడు రాజు తర్వాత నువ్వే రాజువి, కుట్ర చేస్తే రాజును తోయొచ్చు కదా పక్కకి, నువ్వు రంగం మీదకి రావచ్చు కదా. అలాంటి వాటి కూడా ఆయన పడలా. దేవుని స్తోత్రం. మరి ఎలా ఉన్నాడు ఆయన? ఒక నమ్మకమైన, తన వాక్యములో నమ్మకమైన పనివాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదొక రోజు అన్నాడు, ఆయన సింహాల గృహలో వేసినప్పుడు ఆ సింహాల గృహ దగ్గరికి వెళ్ళి దానియేలు అని దుఃఖ స్వరంతో ఆయన వచ్చి ఏడుస్తూ రాత్రి నాకు నిద్ర పట్టుకొచ్చి ఆ గృహ దగ్గర నిలబడి, ఆయన నిత్యము సేవించి జీవము కలిగిన దేవుడి సేవకుడమైన దానియేలు, నిత్యము నువ్వు సేవించున్న దేవుడు నేను రక్షించగలిగిన గృహ లోపల ఆయన ఉన్నాడు. ఇంకా బండది లేదు. దేవుని స్తోత్రం. ఆయన మేలుకొని అన్నాడు, రాజు చిరకాలం జీవించును గాక. రాజు చిరకాలం జీవించును గాక అన్నాడు. నా ఫ్రెండ్ అండి ఆయన. ఎవరు? ఆ గృహంలో ఉంది. ఎవరు తెలిసిన? నా ఫ్రెండ్ అండి అతను. నా దానియేలు నా స్నేహితుడు. ఎవడక్కడ బండది పక్కకి తీరా, ఎమర్జెన్సీ బయటికి లాగండి దానియేలు. దేవుని స్తోత్రం. ఈ దేవుడే దేవుడు దానియేలు. ఇంతకుముందు నువ్వు చాలా మంచివాడు, చాలా జ్ఞానవంతుడు అనుకున్నావు కానీ జ్ఞానవంత ఎవరిదో వస్తుందని గమనించగలిగి నీ దేవుడే దేవుడికి దేవుడు లేడు. హల్లెలూయా. ఎంతకాలం జీవిస్తే మన కుటుంబాలకి, మన సంఘానికి, మన చుట్టుపక్కల మన గ్రామానికి, మన రక్త సంబంధులు, స్నేహితులు ఇలాంటి మెసేజ్ పంపాలి. ఎప్పుడు పంపాలి ఇలాంటి మెసేజ్. పంపొద్దా? హల్లెలూయా. ఇప్పుడు దానియేలు అంత రోసగాడు, అంత దేవుని సంతోషపెట్టిన వ్యక్తి. దేవుని స్తోత్రం. స్వార్థపరుడు కాదు. వాడు పడిపోయాడు, నేను కూడా పడిపోదాం అన్న అంత పిరికోడు కాదు, శాతకనుడు అంతకంటే కాదు. తనకై తను నిలబడగలిగిన వాడు. దేవుని స్తోత్రం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అక్కడ ఉన్నారు. వాళ్ళ వంతు వచ్చినప్పుడు ముగ్గురు వెళ్ళారు కలిసి, ఈయన వంతు వచ్చినప్పుడు ఒక్కడే వెళ్ళాడు. దేవుని స్తోత్రం. అర్థమైందా? అగ్నిగుండంలోకి ముగ్గురు వెళ్ళారు వాళ్ళు, సింహాల భూమిలోకి ఒక్కడే వెళ్ళాడు. హల్లెలూయా. మరి ఈయన సింహాల భూమిలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు చూసుంటారు. దానియేలు ఏంటంటే యెహోవా ఈయనే చూస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఈయన కూడా అక్కడే ఉన్నాడు. హల్లెలూయా. అగ్నిగుండంలోకి వెళ్తున్నాం, జస్ట్ అలా తిరిగి రండి మరలా. హల్లెలూయా. ఎట్లా? బలిచ్చి వస్తామని చెప్పాడు కదా మన పితరుడైన అబ్రహాం. మీరు ఎక్కడే ఉన్నాడు, మేము బలిచ్చి మరలా వస్తాం. ఆయన వెళ్ళాడు, బలి ఇచ్చాడు, మరలా వచ్చారు అక్కడికి. దేవుడు మీకు సహాయం చేయును గాక. శత్రుగా స్వాతంత్రపరిచే దేవుడు మీతో ఉన్నాడు. అగ్నిగుండంలోకి వెళ్ళి రండి, బ్లెస్ యు అని పంపించాడు. దేవుని స్తోత్రం. దానియేలు సమయం వచ్చినప్పుడు దానియేలు కూడా గృహాలోకి వెళ్ళి ఉదయాన్నే వచ్చాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఉన్నారా? ఎంత విశ్వాస వీరులు వారు. భవిష్యత్తు గురించిన విషయాలను చెప్పడానికి, భవిష్యత్తు జ్ఞానం చెప్పడానికి దానియేలుకి దూతలు అక్కడ, ఆ గాబ్రియేలు దూత రంగం మీదకి వచ్చాడు. హల్లెలూయా. అర్థమైంది అంతవరకు మీకు? ఇప్పుడు చాలా విషయాలు చెప్పడానికి వచ్చాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడే ఉన్నారా? ఇంతకీ ఈ దానియేలుకి ఈ పుస్తకం ఎక్కడ దొరికింది?
ఏ పుస్తకం? Amen. 68 సంవత్సరాలే ఉన్నాయి, ఇంకా 2 సంవత్సరాలే మిగిలి ఉందని ఈయన పుస్తకం ఏడ దొరికింది? Amen. గట్టిగా Hallelujah. ఇర్మియా గారు రాసిన పుస్తకం ఎక్కడ ఆయనకి ఏడ దొరికింది? గ్లోరీ. Amen. Hallelujah. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. Hallelujah. అంతేగా ఆయనకు ఒక పుస్తకం దొరికింది. ఎక్కడ దొరికింది అది? చదువుదామా? Amen. ఇర్మియా గ్రంథం. దేవుని స్తోత్రం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం చదువుదాం. 6వ వచనం చదువుతున్నాం. అంతటా ఇర్మియా ఇట్లనెను, యెహోవాకు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చును, నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడుకు హనమేలు నీ యొద్దకు వచ్చి అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దాన్ని కొనుక్కోనమని చెప్పును. నీ తండ్రి తోడు పుట్టినోడు, లేకపోతే బాబాయ్ కావచ్చు, పెదనాన్న కావచ్చు, వాళ్ళ కొడుకు ఒక అతని దగ్గరకు వస్తున్నాడు, ఒక భూమిని కొనుక్కోను అని, నాదే భూమి నువ్వు కొనుక్కోమని అడగడానికి వస్తున్నాడు. హల్లెలూయా. Hallelujah. కావున నా తండ్రి తోడబుట్టిన వారి కుమారుడైన హనమేలు యెహోవా మాట చొప్పున చెరసాల ప్రాకారంలో ఉన్న నా యొద్దకు వచ్చి, బెన్యామీను దేశమందలి అనాతోతులోనున్న నా భూమిని దయచేసి కొనుము, దానికి వారసుడు నీవే, దాని విమోచనము నీ వలనే జరగవలెను, దాన్ని కొనుక్కొనమని నాతో అనగా అది యెహోవా వాక్కు అని నేను తెలుసుకొని, ఇర్మియా నా తండ్రి తోడబుట్టిన వారి కుమారుడైన హనమేలు పొలమును కొని 17 తులముల వెండి తూసి అతనికి ఇచ్చి తిని. ఎన్ని తులాలు? 17 తులాలు తూసి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. Amen. 10 + 7 17 తులాలు Amen. తూసి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. Amen. ఎంత ఏంటిది? ఎన్ని తులాలు? 17 తులాలు. దేవుని స్తోత్రం. Hallelujah. 10 + 7 17 తూసిచ్చి దాన్ని కొన్నాడు. దేవుని స్తోత్రం. Amen. Hallelujah. నేను ఆ క్రయపత్రం రాసి ముద్ర వేసి సాక్షులు పిలిపించి త్రాసులు ఆ వెండి తూసి సాక్షులు కూడా పిలిచాడు ఆ పొలం కొనేదానికి. క్రయపత్రమును అనగా ముద్రగల విడుదల కైకోలును వడంబడికను, ముద్రలోని విడుదల కైకోలును వడంబడికను తీసుకుంటేనే, అంటే ఒకటే ముద్ర కలిగింది, ఒకటే ముద్ర లేదు, 2 రాయించాడు. దేవుని స్తోత్రం. Hallelujah. సాక్షులు పిలిపించాడు, రాతలు అయిపోయినాయి, ముద్రలు అయిపోయినాయి, కొన్నిటికి ముద్ర లేదు. దేవుని స్తోత్రం. Hallelujah. ఇక్కడ ఉన్నారా? Amen. ముద్రలు కొన్నిటికి ముద్ర లేదు. దేవుని స్తోత్రం. అప్పుడు నా తండ్రి తోడబుట్టిన వారి కుమారుడైన హనమేలు ఎదుట ఆ క్రయపత్రములో సేవాలు రాసిన సాక్షులు ఎదుటను, అక్కడ రాసిన సేవాలు రాసిన సాక్షులు ఎదుటను, చెరసాల ప్రాకారంలో కూర్చున్న యూదులందరూ ఎదుటను నేను మహసయ కుమారుడకు నేరియా కుమారుడైన బారూకునకు ఆ క్రయపత్రమును అప్పగించి వారి కనులు ఎదుట బారూకు ఇలాగూ ఆజ్ఞాపించుతుంది. ఇప్పుడు ఆ క్రయపత్రాలను ఎవరికి ఇచ్చంటే బారూకు అనే ఒక వ్యక్తికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. Hallelujah. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ పత్రములను అనగా ముద్రగల ఈ క్రయపత్రమును, ముద్రలేని క్రయపత్రమును నువ్వు తీసుకొని అవి బహు దినములు ఉన్నట్లు మట్టి కుండలో వాటిని దాచిపెట్టుము. ఎక్కడ? మట్టి కుండలో వీటిని దాచిపెట్టుము. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతికి యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, ఇండ్లను పొలములను ద్రాక్ష తోటలను ఇంకా ఈ దేశంలో కొనబడును. ఇండ్లు, పొలము, ద్రాక్ష తోటలు ఇంకా కొనబడును. Amen. నేరియా కుమారుడైన బారూకు చేతికి ఆ క్రయపత్రం నేను అప్పగించిన తర్వాత యెహోవాకు ఈలాగు నా ప్రార్థన చేసిదని. హల్లెలూయా. Hallelujah. ఎవరికి అప్పగించాడు? బారూక్ అనే వ్యక్తికి ఈ క్రయపత్రాన్ని అప్పగించాడు. దేవుని స్తోత్రం. Hallelujah. ఆమేన్. Amen. ఇక్కడే ఉన్నారా? Amen. దేవుడైన మహిమ కలుగునుగా. Hallelujah. ఈ యొక్క క్రయపత్రాలు ఎక్కడ పెట్టారు? మట్టి కొండలో పెట్టారు. దేవుని స్తోత్రం. Hallelujah. దేవుడైన మహిమ కలుగునుగా. Amen. ఈ క్రయపత్రాలను ఎక్కడ పెట్టారు? మట్టి కొండలో. కొండలో. దేవుడైన మహిమ కలుగునుగా. Hallelujah. Amen. ఇంకొక వాక్యం కూడా చదువుదాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. Hallelujah. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం కూడా చదువుదాం.
6వ వచనం చదువుదాం. ఫస్ట్ కానీ చదువుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ 6వ వచనం కానీ నేను చదువుతాను. తెలుసుకోదాం, చదువుదాం. యెహోవా పెందలకాడను లేచి ప్రవక్తలైన తన సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు వచ్చినను మీరు వినకపోతిరి. వినుటకు మీరు చెవియొగ్గుకుంటిరి. అయితే మీకు బాధ కలుగుటకై మీ చేతుల పనుల వలన నాకు కోపం పుట్టించి మీరు నా మాట ఆలకింపకపోతిరి పోతిరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మీరు నా మాటలను ఆలకింపకపోతిరి కనుక నేను ఉత్తర దేశములో ఉన్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలువనంపించుచున్నాను. ఈ దేశం మీదకి దీని నివాసుల మీదకి చుట్టూనున్న ఈ జనులందరి మీదకి వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులుగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికీ పాడుగాను ఉండజేసేదను. హల్లెలూయా. సంతోషనాదమును ఉల్లాస శబ్దమును పెళ్లి కుమారుని స్వరమును పెళ్లి కుమార్తె స్వరమును తిరగరాల ధ్వనిని దీపకాంతి వారిలో ఉండకుండా చేసేదని. దేశమంతా పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజులకు దాసులుగా ఉందురు. హల్లెలూయా. తర్వాత చదువుదాం. ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారు? దగ్గర సరికి వెళ్తున్నారు. దేవుని స్తోత్రం. ఈ మాట ప్రవశించినారు. పాపం చేస్తున్నారు. హల్లెలూయా. దేవుడైన మహిమ కలుగునుగా. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఆయన ఎక్కడ రాసి పెట్టాడంటే దేవుడైన మహిమ కలుగునుగాక. ఆమేన్. ఒక మట్టి కొండలో దాచిపెట్టాడు. దేవుని స్తోత్రం. ప్రవక్తలు మట్టి కొండ ఏదో కాదు కానీ అది మానవుని యొక్క హృదయం అని. మొదటిగా ఈ సృష్టిలో ఉన్న రహస్యాలన్నిటినీ దేవుడు ఒక మట్టి కుండలో పెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమిటి ఆ మట్టి కుండ అంటే అది మానవుని యొక్క హృదయం. దేవుని స్తోత్రం. ఆ మట్టి కుండ ఎవరో కాదు కానీ ప్రభు అయినా ఎక్కడన్నారా? ప్రభు అయినా యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇర్మియా యొక్క మట్టి కుండలో కొన్ని విషయాలు పెట్టాడు. హల్లెలూయా. కానీ అయితే ఈరోజు మన ముందున్న మట్టి కుండలో అన్ని విషయాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఎన్ని విషయాలు? అన్ని విషయాలు ఉన్నాయి. సృష్టిలో ఉన్న అన్ని విషయాలు మట్టి కొండలో ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఆయన అన్నాడు, బలి అర్పణను నువ్వు కోరలేదు కానీ నువ్వు నాకు శరీరాన్ని కూర్చేది. నువ్వు నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు లేదా అమర్చావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమిటా శరీరం? యేసుక్రీస్తు అనే మట్టి శరీరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ మట్టి కుండలో దేవుని స్తోత్రం. ఓ చాలా పత్రాలు ఉండే అక్కడ, క్రయ పత్రాలు ఉండే అక్కడ. దేవుని స్తోత్రం. ఇప్పుడు దానియేలు గారికి ఎక్కడన్నారా? ఇర్మియా దాచిపెట్టిన ఆ పత్రాలు, ఇర్మియా రాసిన పత్రాలను ఆయన గారికి దొరికినప్పుడు ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నాయి అనుకున్నాడు? ఇక 68 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఇంక 2 సంవత్సరాలు ఉండేయని ఆ గ్రంథాలు చదువుడు ద్వారా గమనించాడంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ గ్రంథాలు చదువుడు ద్వారా గమనించినప్పుడు ఇక 2 సంవత్సరాలే అన్న తర్వాత దానియేలు గారు నిద్రపోయాడంటవా? అప్పుడు వయసు అంత 12 సంవత్సరాల వయసులో ఆయన అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? ఇది 68 సంవత్సరాలు అంటే 70 10 80 సంవత్సరాలు. హల్లెలూయా. ఎంత వయసులో ఉన్నాడు ఆయన? 80 సంవత్సరాల వయసులో ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ సమయంలో ఆయన గ్రహించి ఇప్పుడు ఆయన గోనె బట్టి కట్టుకొని ప్రార్థన చేస్తున్నాడట. ఆమేన్. ఏ వయసు? 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల వయసులో ఇప్పుడు గోనె బట్టి కట్టుకున్నాడు. మనకి 80 సంవత్సరాలు అయితే ఇంకా మన అందరూ ఎవరైనా లేపాలి. మన పరిస్థితి అట్టుందిలేండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరో ఒకరు మనకి లేపాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరో ఒకరు లేపాలి. లేకపోతే మనం లేగలేము. ఎందుకంటే మన బాడీ మనం తినే ఆహారం అలా ఉంది. కానీ మరి ఆ రోజు ఆయన ఎలాంటి ఆహారం తిన్నాడు? దేవుని స్తోత్రం. కానీ ఆయన వయసు అయితే ఆ వయసు ఉంది, కానీ ఆయన గోనె పట్టి కట్టుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఒక గురి కలిగి ఉన్నాడు.
మరలా యెరూషలేముకి వెళ్ళాలన్న ఆశ కలిగి ఉన్నాడు. Amen. బా, ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకి. యెరూషలేముకి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. Amen. అదేం తెలియజేస్తుంది? యెరూషలేముకి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి గాబ్రియేలు దూత వచ్చి అతను చెబుతున్నాడు, చూచు ఎలా వెళ్తావో చెబుతున్నాడు ఆయన. Amen. ఈ రోజు నువ్వు నూతన యెరూషలేముకి వెళ్ళాలని ఆశ నీకుంటే, Yes, Lord. నీ సొంత ఇంటికి వెళ్ళాలని ఆశ ఉంటే, అదే నూతన యెరూషలేము. దేవుని స్తోత్రం. ఏ ఇల్లు? నూతన యెరూషలేము. హల్లెలూయా. Hallelujah. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో యెరూషలేము ఒకటి ఉంది. దేవుని స్తోత్రం. Hallelujah. ఏమన్నారా? Amen. ఆయన తెల్లని గుర్రాల మీద వస్తున్నాడు, సవారు చేసుకుంటూ వస్తుంటే ఆ గుర్రాల మీద ఆయన వెనకాల సేనలు కూడా ఉండి వాళ్ళు కూడా గుర్రాల మీద ఎక్కువ వస్తున్నారా? చెప్పండి సార్. Amen. Amen. ఆయన ఒక గుర్రం మీద స్వారీ చేసుకుంటూ వస్తున్నాడు, తెల్లని గుర్రం మీద. ఆయన వెనకాల ఒక సేనలు ఉండి అన్నాడు. Amen. ఒక సమూహం ఉంది అన్నాడు. వారు కూడా గుర్రాల మీద వస్తున్నారు అన్నాడు. Amen. ఎవరు వీరు అన్నాడు. దేవుని స్తోత్రం. Hallelujah. వారు ఎవరో కాదు కానీ ఈ నరసరాపేట పట్టణంలో రోషంగా జీవించి వెళ్ళారే, Amen. వాళ్ళే గుర్రాలకి పడుతున్నారు. Amen. Amen. Yes. ఉన్నావా Hallelujah. గుర్రం మీద? Amen. Amen. వెనకాల ఆయన గుర్రం వెనకాల ఉన్నాడు. దేవుని స్తోత్రం. Amen. హల్లెలూయా. Hallelujah. వాళ్ళు వెనకాల గుర్రాల మీద ఆయనతో పాటు స్వారీ చేసుకుంటూ వస్తున్నారు. దేవుని స్తోత్రం. Hallelujah. ఎక్కడికి వస్తున్నారు? Amen. Jerusalem. Amen. Hallelujah. గుర్తుంచుకో, ఈ భూమిని ఆకాశాన్ని దేవుడు ఒక్క మాటతోనే తయారు చేశాడు. Amen. మరి నీకు సహాయం చేయడానికి ఎంత మాట అవసరమైందంటూ? Amen. Amen. It's Lord. ఈ సృష్టిలో శ్రమించిన మట్టి నువ్వు ఈ భూమిలో కొన్ని లక్షల 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 లక్షలు ఇంకెన్ని పెట్టుకుంటావు నువ్వు? అన్ని కోట్ల టన్నులు కలిగిన Amen. భూమి ఉంది, అన్ని కోట్ల లీటర్లు కలిగిన నీరుంది. ఆయన కలుగుగాక అంటే కలిగింది. అందులో శమించడం మట్టివి, అందులో నేను శమించడు మట్టి. ఇప్పుడు మన అవసరాలు తీర్చడానికి ఎంత మాట అవసరం అంటే ఆయనకి? అంటే మన అవసరాలు తీర్చడానికి ఆయనకి ఎంత మాట అవసరం అంటావు? అంటే ఇప్పుడు మన ఒక రోజు అంటావు, రే నీకు పూర్తి దెబ్బ కూడా నీకు అవసరం లేదు, నువ్వు సగం దెబ్బకే పడతావు అంటావు. ఎందుకని? వాడు అట్టుంటాడు, వాడు మాట ఏమో ఎగిరి పడతా ఉండేది. కొడితే అంటే ఒక దెబ్బ కూడా చాలవు, నువ్వు ఒక దెబ్బ కూడా వేస్ట్ చేయరా నేను కొడితే అంటామా? అర్థం కదా? అంటే ఇప్పుడు అంటే వాడు అలా ఉన్నాడు కాబట్టి నువ్వు అన్నావు. నేనేమంటానంటే దేవుని స్తోత్రం, నేనేమంటానంటే ఆయన దృష్టికి శంషడం మట్టివి. మరి నీతో మాట్లాడటానికి ఆయనకి ఎంత మాట కావాలంటే ఇప్పుడు? అంతేనా? ఏమన్నాడు? మహాపరిశుద్ధుడైన ఏమన్నాడు? అయ్యా నిన్ను కూర్చి నేను గుసగుసలు అయ్యానయ్యా. గుసగుసలు ఇంటేనే ఆయనకి ప్రత్యక్షత దొరికింది, దర్శనం దొరికింది. ఏబు లాంటి భక్తుడే లేడు అన్నాడు దేవుడు. గుసగుసలు ఇంటేనే ముద్రలు ఇప్పి, ఇక ముద్రలు ఇప్పి సంఘకాలాలు ఇప్పి, ముద్రలు ఇప్పి, పాత్రలు తెలియజేసి, బోరలు తెలియజేసి, 7వ ముద్రలో ఉన్న రహస్యాలను తెలియజేసి, నువ్వు ఎవరవన్న సంగతి తెలిస్తే నువ్వెట్టుండాలి ఇప్పుడు? ఉరుములు విన్న వాళ్ళు ఎట్టుండాలి? ఉరుములు విన్నట్లేదు ఇల్లు. దేవుని స్తోత్రం. అసలు ఈ కాలంలో ఉన్న మిస్టరీ ఏంటంటే ఉరుములు విన్నట్లేదు ఇల్లు. రాజవర్ధన్ గారు అన్న, ఉరుములు పైనుంచి రావయ్యా, పిడుగులు పైనుంచి పడు, కింద నుంచి లెగుత్తి అన్నాడు. నువ్వు పైన చూస్తున్న పైనుంచి వచ్చి పడుతుంది, లేదు లేదు కింద నుంచి లేచింది. శక్తి అక్కడ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రభువు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. God bless you. సమయం ఉందా నాకు? ఇంకా సూచన దగ్గరే ఉన్నా. దేవుని స్తోత్రం. జస్ట్ వరకట మనము ఇంట్రడక్షన్ కూడా లేవు. దేవుని స్తోత్రం. వరకు కొన్ని మాటలు చెప్పుకున్నాం. గ్లోరీగా హల్లెలూయా. అక్కడ ఏం జరుగుతుంది? ఏంటదా అక్కడ ఏం జరుగుతుంది? దేవుని స్తోత్రం. కానీ ఆయన ఒక్కడే ఆ కార్యాలను చూసేదానికి ఆయన ఒక్కడే నిలబడ్డాడు. దేవుని మహిమ కలుగును గాక. దానియేలు గారి దగ్గరికి ఆ యొక్క గాబ్రియేలు మహా ప్రకాశమానమైన ఆ దూత వచ్చినప్పుడు ఆయన ముట్టి, ఒక ప్రియుడు అయ్యా, ఇదిగో ఇలా జరగబోతుందని
ఆయన చెప్పడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. Hallelujah. ఇక్కడే ఉన్నారా? Amen. ఒక మాట చెప్పాలంటే అది ఎలా ఉందంటే, ఒక విజయం అందుకోవడానికి ఆ దూత అతను ప్రోత్సహించడానికి వచ్చింది అక్కడికి. హల్లెలూయా. ఎందుకంటే విజయం అందుకోవడానికి దూత వచ్చి కొంచెం ప్రోత్సహించడానికి వచ్చింది. నువ్వు బహు ప్రియుడు అయ్యా, దేవుడి దగ్గరికి నీ ప్రార్థన చేరిందని. కానీ ఎక్కడిదిగా శక్తి ఎక్కడ ఉన్నది, ఎక్కడ కూర్చున్నవాడు మంచి దర్శనం వచ్చిందనుకో మనకి ఎటువంటిది, ప్రార్థన చేసి 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 వారం రోజులు ఉపవాస ప్రార్థన చేసాం, మంచి దర్శనం వచ్చిందానికి ఎటువంటిది, అమ్మయ్యా ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు అని తృప్తి పొందుతాం. ఏం దర్శనం కలగలేదు అనుకో, విన్నాడు అంటావు దేవుడు నా ప్రార్థన. వారం రోజులు ఉపవాసంలో ఏం చెప్పలే, ఒక కళ రాలే, దర్శనం రాలే, ఒక స్వరం వినలా, ఏం కలగల, డీలా పడతాం. అదే కానీ దేవుడు ఒక మాట చెబితే ఎలా ఉండేది, Amen. అలా బాగుంటుంది. Amen. హల్లెలూయా. Hallelujah. తన పిల్లలను అలా ప్రోత్సహిస్తాడు దేవుడు. Yes. ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. దానియేలును ప్రోత్సహించడానికి వచ్చాడు ఆయన. ప్రోత్సహించడం కాదు అసలు, అంతకంటే ఎక్కువ చెప్పాలి. దేవుని స్తోత్రం. Hallelujah. దానియేలు గురించి జరగబోతున్న విషయాల గురించి ఆయనకి తెలుసుకునే వాడికి దేవుడు చెబుతాడు, కానీ తెలుసుకోవాలన్న ఆసక్తి లేని వాడికి దేవుడు ఏమీ చెప్పడు. తెలుసుకోవాలన్న ఆశ కలిగిన వాడికి దేవుడు చెప్తాడు. జీవించాలన్న ఆశ కలిగిన వాడికి దేవుడు చెప్తాడు. వాళ్ళకి తెలియచేస్తాడు దేవుడు. అర్థమవుతున్నా? Amen. జీవించాలని ఆశ ఉండాలి. దేవుని స్తోత్రం. Hallelujah. రోజు ఏం జరగబోతుందన్న సంగతి, ఎలా ఎత్తబడాలన్న సంగతి, ఏ రీతిగా ప్రభువును కలుసుకోవాలన్న సంగతి, దాని గురించిన ఒక ఆలోచన, ఆకలి, ఆ ధ్యాన హృదయం, ఆ పరిశుద్ధ వాతావరణంలో బ్రతకాలన్న, ఆ దేవుడు యొక్క నిత్యత్వంలో బ్రతకాలన్న ఆశ కలిగిన పిల్లలకు Amen. దేవుడు ఆ మార్గాన్ని ఓపెన్ చేస్తాడు. దేవుని స్తోత్రం. అంతేగాని ఆసక్తి లేని వాడికి ఏముండదు. అడుగుడు మీకు ఇవ్వండి అన్నాడు, అంతేగాని అడగకపోతే ఇస్తానని నువ్వు ఆశపడకు. అడగాలి, వెతికితే దొరికిద్దన్నాడు, నువ్వు తడితే ఓపెన్ అవుతున్నాడు. నువ్వేం చేయకుండా దేవుడు నీకేం ఇవ్వడు. దేవుని స్తోత్రం. అడగటం ప్రార్థన, వెతకటం ప్రార్థన, తట్టడం ప్రార్థన, ఇదంతా ప్రార్థనా గదులు. దేవుని స్తోత్రం. ప్రార్థనా గదుల్లోకి వెళ్ళి నువ్వు ఆ ప్రార్థన ఆత్మశాత నింపబడితే అప్పుడు దేవుడితో సహవాసములో నువ్వు ముందుకెళ్తావు. దేవుని స్తోత్రం. అప్పుడు దానియేలు గారికి ఈ యొక్క విషయాలు చెప్పబడినప్పుడు ఆయన ఎంతగానో ఆయన ముందుకెళ్ళాడు. గాబ్రియేలు గారు వచ్చి ఆయనకి కొన్ని విషయాలు మాట్లాడాడు. చదువుదాం. ఇక్కడే ఉన్నారా? ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని స్తోత్రం. రేపు చెప్పుకుందాం. ఆయన ఇలా అంటున్నాడు, ఆయన గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం మనం మరొకసారి చదువుతున్నాం. ప్రభు మనం దీవించును గాక. 23వ వాక్యం చదువుతున్నాం. నువ్వు బహుప్రియుడవు కనుక నీవు జ్ఞాపన చేయాలని ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలన ఆజ్ఞను బయలుదేరిను. కావున ఈ సంగతిని తీసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించు. ఎవరి స్తోత్రం. కాబట్టి దూత వచ్చి చెప్తున్నాడు, నీ విజ్ఞాపన ఎప్పుడైతే స్టార్ట్ చేసావో, నువ్వు చేస్తున్నావో, అప్పుడే నీ దగ్గరికి మేము పంపబడ్డా. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు తీసుకొని ఈ దర్శన భావాన్ని గ్రహించు. ఎవరి స్తోత్రం. ఈ మాట గాబ్రియేలు గారు అంటున్నారు. హల్లెలూయా. ఏమిటా దర్శన భావం అంటే ఇప్పుడు చెబుతున్నాడు ఆయన 24వ వాక్యం. తిరుగుబాటును మాన్పుటకును, పాపము నివారణ చేయుటకును, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకు ఉన్నట్టు నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అధిపతి స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడిన. హల్లెలూయా. వాస్తవానికి ఈయన ఒక 70 సంవత్సరాల చెరలో ఉన్నాడు, కానీ ఇంకొక దర్శనం ఇచ్చాడు ఆయన. ఇది 70 వారాల గురించిన దర్శనం. హల్లెలూయా. ఈ దర్శనం ఏందో, వాస్తవానికి ఆయన ఎదురు చూస్తుంది దేని కొరకు? 69 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంక 2 సంవత్సరాలు ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం కాబట్టి ఆయన పాపాన్ని, ఆయన ప్రజల పాపాలను ఒప్పుకొని మేము పాపం చేశాం కాబట్టి శిక్ష తగిందే ప్రభువా, ఈ శరలోకి రావడానికి మా పితరులు చేశారు పాపము, అందుకని మేము ఆ దేవతలను పూజ చేసి నిన్ను వదిలిపెట్టి ఈ పాపం తెచ్చుకొని ఈ శరలోకి వచ్చాం ప్రభువా అని ఏడ్చి గోనెపట్ట కట్టుకొని ప్రార్థన చేస్తున్నారు దానియేలు గారు. కానీ ఆయనకి ఈ సమయంలో దేవాది దేవుడు దర్శనమిచ్చి ఏం దర్శనం ఇచ్చాడంటే, ఇప్పుడు 70 సంవత్సరాల దర్శనం కాదు, ఇది 70 వారాల దర్శనం. హల్లెలూయా.
ఏంటి 70 వారాలు? దేవుడని మహిమ కలుగును గాక. Hallelujah. ఇక్కడ ఉన్నారా? Amen. ఈరోజు నువ్వు ఎందుకు చదువుతున్న 70 వారాల గురించి అంటే దేవుని స్తోత్రం. ప్రవక్త ఈ 70 వారాలు ఈ సృష్టిలో సమస్త విషయాలకు ముగింపు అన్నాడు. అందులో అన్ని జనుల ముగింపు కూడా ఈ 70 వారాల్లోనే ఉంది. Amen. దేవుని స్తోత్రం. Hallelujah. సమస్త విషయాలకు ముగింపు 70 వారాలు. దానియేలు 70 వారాలు అంటే అన్ని విషయాలు దానియేలు 70 వారాలు ఉన్నాయి. అందులో అన్ని జనుల యొక్క కాలము, అన్ని జనుల యొక్క రక్షణ, అన్ని జనుల యొక్క విమోచన, అన్ని జనుల ఎత్తబాటు, అన్ని జనులు దేవుడితో ఉన్న సహవాసం అంతా కూడా 70 వారాల్లోనే ఉన్నది. కాబట్టి అన్ని విషయాలకు ముగింపు 70 వారాలు అన్నాడు. ఆమేన్. కాబట్టి 70 వారాల గురించి దానియేలుకు చెప్పబడ్డప్పుడు దేవుని స్తోత్రం. Hallelujah. ఆయన ఆశ్చర్యంతో ఉన్నాడు. ఏమిటి 70 వారాలు? ఏమిటి 70 వారాలు? తిరుగుబాటును మాన్పేయడానికి, పాపము నివారణ చేసేదానికి, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసేదానికి, యుగాంత వరకు నీతిని బయలుపరిచేదానికి, హల్లెలూయా, Hallelujah. దర్శన ప్రవచనం ముద్రించేదానికి, అతి పరిస్థలమును అభిషేకించేదానికి, నీ జనమునకు పరిశుద్ధ పట్టణానికి 70 వారాలు విధించబడి, హల్లెలూయా. అప్పుడన్నాడు నీ జనం అనగా యూదులు, పరిశుద్ధ పట్టణం అనగా యెరూషలేము. Amen. ఆమేన్. Hallelujah. నీ జనం అనగా యూదులు, పరిశుద్ధ పట్టణం అనగా యెరూషలేము. 70 వారాలు విధించబడ్డ. వాస్తవానికి ఇప్పుడు తిరిగి వెళ్ళబోతుంది ఎక్కడికో తెలిసినా? ఈయన తిరిగి వెళ్ళబోతుంది ఎక్కడికో తెలిసినా? Amen. ఎక్కడికి? యెరూషలేముకి. Jerusalemకి. ఇంకో 2 సంవత్సరాలు దాటిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? ఆయన యెరూషలేముకి వెళ్తాడు. దేవుని స్తోత్రం. Amen. ఎందుకంటే పాడు దిబ్బగా మారింది ఆ టైంలో. దాన్ని బాగు చేయడానికి వెళ్తున్నారు మళ్ళా. ఎజ్రా నెహెమ్యా కాలంలో వాళ్ళు రంగం మీదకి వచ్చారు. ఆ టైంలోనే వారు యెరూషలేము ప్రాకారం మరలా కట్టారు. కోరెషు యొక్క ఏలుబడిలో వారి యొక్క అధికారాలు తీసుకుని వచ్చారు. అదంతా మనం ఎజ్రా కాలంలో, ఎజ్రా నెహెమ్యా గ్రంథాల్లో యెరూషలేము యొక్క గోడ ఎలా కట్టబడి అదంతా మనం చూస్తాం. దేవుని స్తోత్రం. Amen. ఆ టైంలో దానియేలు గారు ఎక్కడే ఉన్నాడు? హల్లెలూయా. ఎక్కడే ఉన్నారా? Hallelujah. కృప కలుగును గాక. Amen. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. కృప కలుగును గాక. Amen. హల్లెలూయా. Hallelujah. ప్రభునామానికి మహిమ కలుగును గాక. Amen. సంగమా, ఈ సమయంలో మనము దేవుని పిల్లలుగా మనము దేవుని మహిమ కలుగును గాక. Amen. తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది ఇక్కడ. అది నేను అప్పుడు చెప్పి ముగిస్తాను. దేవుని స్తోత్రం. Amen. ఎందుకంటే దానిలో ఈ 70 వారాల్లో గాబ్రియేలు యొక్క సూచనలు. దేవుని స్తోత్రం. Yes. అసలు సూచనలు ఆయన ఇవ్వడానికి వచ్చాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏమి జరగబోతుంది, ఏంటి తన జనుడికి ఏం జరగబోతుంది, పరిశుద్ధ పట్టణానికి ఏం జరగబోతుంది, అసలు సృష్టికి ఏం జరగబోతుంది, సృష్టిలో ఉన్న వారు అందరికీ ఏం జరగబోతుంది అన్న విషయాలన్నింటిని గురించి చెప్పటానికి దానియేలు గారికి ఈ దర్శనం కలిగింది. ఈ దానియేలు 70 వారాలని ఈ యొక్క వర్తమానము ఎలాంటి వర్తమానం అంటే దేవుని స్తోత్రం. Hallelujah. ఇది అన్ని కార్యములకు ముగింపు వర్తమానం. అన్ని కార్యములకు దేవుని స్తోత్రం. Hallelujah. ఒకటి కాదు, ఇందులో అన్ని కార్యాలకు ముగింపు వర్తమానం. ఆమేన్. ఇందులో అందరూ వస్తారు. దేవుని స్తోత్రం. Amen. ఎందుకంటే ఆయన నీ జనమునకు పరిశుద్ధ పట్టణానికి ఈ 70 వారాలు విధించబడ్డవి. పరిశుద్ధ పట్టణంగా యెరూషలేము పట్టణము. దేవుని స్తోత్రం. Hallelujah. ఇక్కడ ఉన్నారా? Amen. యెరూషలేము కావున వెళ్దాం, తర్వాత వెళ్దాం. యెరూషలేము గురించి ఆయన అన్నాడు అతి పరిస్థలమును అభిషేకించుటకు అని మాట్లాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఉన్నారా? ఏదైనా తిరుగుబాటు మానపడకు, పాప నివారణ చేయుటకు, దోషంతో ప్రాయశ్చిత్తం చేయుటకు, యుగాంత వరకు ఉన్నట్టు నీతిని బయలుపరచుటకు, దర్శన ప్రవచనం ముద్రించు అతి పరిస్థలమును అభిషేకించుటకు, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారాలు విధించబడ్డాయి. అతి పరిస్థలం ఎక్కడ ఉంది? యెరూషలేములో ఉంది. దేవుని స్తోత్రం. Amen. అతి పరిస్థలం ఇప్పుడు ఎక్కడ ఉంది? మన దగ్గర ఉంది. హల్లెలూయా. Hallelujah. ఈ అభిషేకించే దానికి 70 వారాలు ఉంది. హల్లెలూయా. Hallelujah. కాబట్టి యెరూషలేము పట్టణం అనేది అది దేవుడి యొక్క రాజధాని. దేవుని స్తోత్రం. Hallelujah. అది దేవుడి సర్వాధికారి యొక్క రాజధాని. Amen. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. ఆయన రాజధాని యెరూషలేము. ఆయన భార్య కూడా నూతన యెరూషలేము అని పిలువబడింది. ఆయన భార్య నూతన యెరూషలేము అని పిలువబడింది ప్రకటన గ్రంథంలో. కాబట్టి ఇప్పుడు యెరూషలేము అనే పదాలు దేవుని స్తోత్రం చాలా ప్రాముఖ్యమైనవి. ఇప్పుడు ఆయన ఆ యెరూషలేము అనే పట్టణం కొరకు దేవుని స్తోత్రం. Amen. ఒక కోణములో 1000 ఏళ్ల పరిపాలనకి రాజధానిగా యెరూషలేము చేసుకొని ఆయన చేయబోతున్నాడు. దాని ఆయన చాలా పనుంది దానికి. దేవుని స్తోత్రం. ఆయన ఆ యెరూషలేములో 2 సార్లు మందిరం కట్టబడింది. ఆ మందిరం తీసివేయబడింది. దేవుని స్తోత్రం. నిజమేనా? Amen. మందిరం కట్టబడింది. Yes. కట్టారు. సొలొమోను గారు మందిరం కట్టారు. దేవుని స్తోత్రం. ఆ తర్వాత రీబిల్డ్ చేసిన ఎవరు? అయితే ఎజ్రా నెహెమ్యా కాలం రీబిల్డ్ జరిగింది. దేవుని స్తోత్రం. Amen. నిజమేనా? ఆ తర్వాత ఏం జరిగింది? తీతు యొక్క చక్రవర్తి కాలంలో
మరలా అది కూడా పడగొట్టబడింది. దేవుని స్తోత్రం. Amen. ఓకేనా? Amen. ఇప్పుడు మరలా మందిరం కట్టబోతున్నారు ఇక్కడ, నూతన మందిరం కట్టబోతున్నారు ఇక్కడ. దేవుని స్తోత్రం. Amen. ఇదంతా కూడా దానియేలు 70 వారాల్లో జరగాలి. ఆమేన్. Hallelujah. మరలా నూతన మందిరం కూడా దానియేలు 70 వారాల్లో జరిగింది. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. Amen. కాబట్టి అక్కడ ఒక మందిరం కట్టబడబోతున్నారు, కట్టుతారు అక్కడ. దేవుని స్తోత్రం. Hallelujah. శారీరకంగా ఇశ్రాయేలులకు, యూదులకు ఒక మందిరం అక్కడ ఉండబోతుంది. ఎందుకంటే ఆ మందిరం కట్టిన తర్వాతనే దేవుడు 1,44,000 మందిని అక్కడ ముద్రించబోతున్నాడు. అట్లయితే ఇంకొక మందిరం కూడా ఆయనకుంది అన్ని జనుల్లో. దేవుని స్తోత్రం. Hallelujah. అది యెరూషలేములో ఉన్న మందిరము. దేవుని స్తోత్రము. Hallelujah. ఇది నూతన యెరూషలేములో ఉన్న మందిరం ఇది. Amen. అన్ని జనుల్లో కూడా ఒక మందిరం ఆయనకుంది. ఆ మందిరం మనమే. గ్లోరీ. Hallelujah. హల్లెలూయా. కాబట్టి ఆయన భార్యను యెరూషలేము అని పిలిచాడు. అది నూతన యెరూషలేము. ఆమేన్. Hallelujah. ఆ నూతన యెరూషలేము ఆయన ఆ పరిశుద్ధ పట్టణం దిగి రావడం చూశాడు ఆయన. దేవుని స్తోత్రం. Hallelujah. కాబట్టి ఇవి అన్ని కూడా 70 వారాలను ఉన్నవి. గ్లోరీ. Amen. అన్నిటికీ ముగింపు, అన్ని కార్యాలు దానియేలు 70 వారాలనే ఉంటాయి. దేవుని స్తోత్రం. ఇక్కడే ఉన్నారా? Hallelujah. అన్ని కార్యాలు ఎక్కడంటే దానియేలు 70 వారాల్లో ఉంటాయి. దేవుని స్తోత్రం. Hallelujah. అందరికి అర్థమైందా? Amen. అన్ని కార్యాలు ఎక్కడంటే భాష కంటే చూద్దాం ఎలా ఉంటాయి ఈ దానియేలు 70 వారాలు ఏంటి. హల్లెలూయా. Hallelujah. మనకు తెలుసు చాలాసార్లు విన్నాం. 6 సూచనలు చెప్పాడు. ఈ 6 సూచనలు రేపిందాం. దేవుని స్తోత్రం. ఆ తర్వాత దానియేలు 70 వారాలు ఉంటాయి. హల్లెలూయా. దానియేలు 70 వారాల్లో 69 వారాలు. దేవుని స్తోత్రం. 69 వారాలు. హల్లెలూయా. Hallelujah. 7 వారాలు ప్లస్ 62 వారాలు. ఈజుకోట్ 69 వారాలు ఒక పని అయితే, ఒక వారమే మిగిలి ఉంది. దేవుని స్తోత్రం. ఒక వారంలో కూడా పని ఉంది. ఆ ఒక్క వారములోనే మనము మన యొక్క పని లేదా మన యొక్క రక్షణ ప్రణాళిక ఆ ఒక్క వారంలోనే ఉండిద్ది. దేవుని స్తోత్రం. Amen. ఇదంతా కూడా దానియేలు 70 వారాలలో ఉంది. దానియేలు 70 వారాలు ముగిస్తున్నామంటే దేవుని స్తోత్రం Hallelujah. అన్ని ముగిస్తున్నామని అర్థం. Glory. దానియేలు 70 వారాలు ముగిస్తున్నామంటే అన్ని ముగిస్తున్నామని అర్థం. దేవుని స్తోత్రం. Hallelujah. కాబట్టి దానియేలు 70 వారాలు మనం చూడవలసి ఉన్నది. గ్లోరీ. హల్లెలూయా. Hallelujah. అర్థమైందా? ఇప్పుడు గాబ్రియేలు దూత వచ్చి చెప్తున్నాడంటే ఆషామాష వ్యక్తులకు చెప్పలా, ప్రత్యక్షత లేని వారికి చెప్పలా, సంఘ శాఖలో ఉన్న వారికి చెప్పలా. దేవుని స్తోత్రం. Hallelujah. మరెవరు చెప్పాడు ఈ మాటలు? రోసం కలిగి బబులోను సామ్రాజ్యంలో ఒక్కడిగా ఉన్న Amen. దానియేలుకి విషయాలు చెప్పాడు. Yes. నా క్వశ్చన్ ఎందుకు సంఘ శాఖ కింద చెప్పలేదు? Amen. ఏమాన్. హల్లెలూయా. Hallelujah. ప్రవక్త ఒక మాట అంటాడు, ఈ మెసేజ్లో ఒక మాట అంటాడు. ఆయన ధర్మశాస్త్రం కాడికి వెళ్ళినప్పుడు మోషే గారు ఉన్నారు. ఇజ్రాయేల్ ముందుకు తీసుకెళ్ళడం మోషే ఓడిపోయాడు అన్నాడు. మోషే ఓడిపోయాడు అన్నాడు. Yes. Amen. మరి ఎవరు రంగం మీదకి వచ్చాడు? దేవుని స్తోత్రం. Amen. యెహోషువ గారు రంగం మీదకి వచ్చాడు అన్నాడు. Amen. యెహోషువ అంటే ఎవరు అన్నారు? యెహోషువ అనగా యేసే రక్షకుడు అని అర్థం. దేవుని స్తోత్రం. Amen. యెహోషువ స్థానం పరిశుద్ధాత్మ స్థానం అన్నాడు. ఆయన యోర్దాను దాటి ప్రజలను తీసుకెళ్లి వారి యొక్క స్థానాలు వారికి ఇచ్చి, Amen. హల్లెలూయా, ప్రజలను ఎవరి స్థానాల్లో వారు కూర్చోబెట్టిన వాడు యెహోషువ అన్నాడు. ఇక్కడ ఉన్నారా? Hallelujah. ఏమాన్. మోషే అక్కడే ఆయన ఓడిపోయాడు అన్నాడు. ఎందుకంటే ఈయన కాలంలో ఈయనకి ఏ శాఖ తగిలిందంటే సంఘ శాఖ బాగా తగిలింది. ఈయనకు కోపం పుట్టడానికి ఆయన చాలా బాగా కోపపడ్డాడు. అక్కడ అభిరాము, దాతాము, కోరాహులు వచ్చారు కదా. Yes. వీళ్ళందరూ ఎవరు అన్నాడు? వాళ్ళు సంఘ శాఖలు. సంఘ శాఖలు. ఎవరి స్తోత్రం. Hallelujah. సంస్థలు వేసి ఒక్కడేందా మాట్లాడేది, మేము కూడా మాట్లాడతాం, గుంపులు తయారు చేద్దాం అనుకుని గుంపులు తయారు చేయడానికి వచ్చారు వాళ్ళు. ఆ గుంపులు అక్కడే చంపాడు దేవుడు. దేవుని స్తోత్రం. Hallelujah. దేవుడికి ఒక్కడే అవసరం. హల్లెలూయా. Hallelujah. బబులోను సామ్రాజ్యాన్ని గుంపులతో ఆయన ఢీకొనలా, ఒక్కడే దానియేలుతో ఢీకొన్నాడు. హల్లెలూయా. Hallelujah. మరి ఆ రోజు ఆయన ఒక గుంపును తయారు చేయొచ్చు కదా దేవుడు కూడా. అమ్మో దానియేలు ఒక్కడే ఎదిరిపోతాడేమో, సహవాసం లేదు దానియేలుకు, అమ్మో అసలు ఇబ్బంది పడతాడేమో, ఒక 100 మంది 200 మంది 1000 మంది సంఘం వింటూ బాగుడును, ఒక ప్రార్థన దూపం వేస్తూ ఉంటారు వాళ్ళు, దానియేలు ఒక్కడే వెళ్తాడు. అట్లా పంపలా, ఒక్కడే ఉంచాడు అక్కడ. దేవుని స్తోత్రం. ప్రతి కాలంలో కూడా ఒక ప్రవక్తను ఆయన ఎన్నుకొని ఒక్కడితో యుద్ధం చేస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. ఎక్కడే ఉన్నారా? ప్రవక్త మాట్లాడాడు, నువ్వు ఉండాల్సిన స్థానంలో ఉండకపోతే దేవుడు తన శక్తిని నీకు చూపించలేదట. నువ్వు ఉండాల్సిన స్థానంలో నువ్వు ఉండకపోతే దేవుడు తాను ఏమైనాడో నీకు చెప్పలేదట. Amen. మరి ముఖ్యంగా ఇశ్రాయేలు. హల్లెలూయా. ఇశ్రాయేలీలు ఒక దేశంగా లేకుండా ఆయన ఎన్నడూ వారితో మాట్లాడలేడట.
ఇజ్రాయేలు ఒక దేశంగా ఉన్నప్పుడే వాళ్ళతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారు దేశంలో లేకుండా వాళ్ళతో ఎన్నడూ మాట్లాడలేడు దేవుడు. ఎందుకంటే అది వాగ్దాన భూమి. అక్కడ ఉంటేనే నేను వారిని దీవిస్తా, అక్కడ ఉంటేనే వారితో నేను మాట్లాడతా, అక్కడ ఉంటేనే వారితో నేను ఆలోచన సభలు కలిగి ఉంటానని చెప్పి దేవుడు చెప్పాడు. కాబట్టి ఇజ్రాయేలు ప్రొక్క మాట్లాడాడు. ఇజ్రాయేలు ఐగుప్తు దేశానికి వెళ్ళారు కదా, ఐగుప్తు దేశంలో ఎన్నడైనా కానీ దేవుడు వారికి దర్శనించాడా? అంటే ఎక్కువగా ముచ్చటించాడా? గొప్ప గొప్ప కార్యాలు 400 సంవత్సరాలు ఏమైనా చేశాడా? చేయలేదు. ఎప్పుడు చేశాడు? ప్రవక్తన పంపి ఆ సమయంలోనే ఒకదాని తర్వాత ఒకటి కఠిన పరిస్థితులు చేసుకుంటూ బయటికి తీసుకొచ్చాడు తప్ప 400 సంవత్సరాలు వారికి ఏం చేయాలి అక్కడ. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుడు మనసిప్పి మాట్లాడే ప్లేసు ఐగుప్తు కాదు, మనసిప్పి మాట్లాడేది వాగ్దాన భూమి. వాగ్దాన భూమికి రావాలి. దేవుని స్తోత్రం. అందుకని వాగ్దాన భూమికి వచ్చినారు చూడు. వాగ్దాన భూమికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది? దేవుని స్తోత్రం. వాగ్దాన భూమికి వచ్చిన తర్వాత వీళ్ళు పాపం చేసినా కానీ ప్రవక్త రంగం మీదకి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఏలియా రంగం మీదకి వచ్చాడు, ఏం చేశాడు? పాపం చేసినా కానీ వాగ్దాన భూమిలో ఉన్నాడు కాబట్టి పిలిస్తే ఆయన దిగాడు కిందకి. దేవుని స్తోత్రం. తర్వాత ఎలీషా ఏం చేశాడు? ఆయన కూడా పిలిచాడు. హల్లెలూయా. వాళ్ళు వాగ్దాన భూమిలో ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి వాగ్దాన భూమిలో ఇశ్రాయేలుని దేవుడు కలుసుకుంటాడు, ఒక దేశంగా ఉన్నప్పుడు కలుసుకుంటాడు. ఆమేన్. ప్రవక్త అంటాడు అబ్రహాం గారికి వాగ్దానం చేశాడు ఈ భూములను అని. అబ్రహాం గారు దాన్ని వదిలిపెట్టి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు అన్నాడు. ఏం జరిగిందన్నాడు? వాగ్దాన భూమి వదిలిపెట్టి ఐగుప్తు దేశం ఒక రోజు వెళ్ళాడు అబ్రహాం గారు. అబ్రహాంతో మాట్లాడలేదు, అబ్రహాం గారికి దర్శనం లేదు. అబ్రహాం గారికి దీవునిలో ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత దేవుని స్తోత్రం మరలా వాగ్దాన భూమికి వచ్చిందాక అబ్రహాంతో ఆయన మనసుకి మాట్లాడలేకపోయాడు అన్నాడు. ఇజ్రాయేలుకి ఒక దేశం ఉన్నప్పుడు మాట్లాడతాడు, అన్ని జనుడు మనకు దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడతాడు. వ్యక్తిగతంగా ఆయనకు నువ్వు స్వాగతం పలకకపోతే, నీవు ఇప్పుడు వ్యక్తిగతంగా ఆయన స్వాగతం పలకపోతే, దేవుని స్తోత్రం. పడుతుంటాడు ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధన చేయాలన్నాడు. ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడం అంటే ఏందన్నాడు? హల్లెలూయా. సత్యమరగ దేవుని వాక్యం. హల్లెలూయా. ఆ వాక్యం వింటమే ఆరాధన అన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆత్మతో ఆరాధన ఏందన్నాడు? ఏ వాక్యమైతే వింటున్నావో ఆ వాక్యానికి నీ సమ్మతిని, హృదయపూర్వకమైన నీ సమ్మతిని తెలియజేయటమే ఆరాధన అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వింటమే ఆరాధన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సత్యవాక్యం వినటం ద్వారా ఆరాధన. ఏ వాక్యమైతే విన్నామో ఆ వాక్యానికి స్పందించి నీ యొక్క సమ్మతిని తెలియజేయటమే ఆత్మతో ఆరాధన. ఆమేన్. హల్లెలూయా. అందుకని ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలన్నాడు. హల్లెలూయా. స్వరం వినాలి, దాని తర్వాత వెంటనే నీ స్పందన చెప్పాలి, నీ తీర్మానం చెప్పాలి, నీ నిర్ణయం చెప్పాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది ఆరాధన అన్నాడు. హల్లెలూయా. 10 సంవత్సరం తర్వాత చెప్తాను పాస్టర్, నేను ఇప్పుడు కాదు, నేను కొంచెం నాకు టైం కావాలంటే అది ఆరాధన కాదు. ఆరాధన అంటే లేదు, ఆత్మతో సత్యముతో ఆరాధన జరిగిపోవాలి అక్కడే. అందుకని ఆత్మతో సత్యముతో ఆరాధన చేయమన్నాడు ప్రవక్త. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ఆమేన్. కాబట్టి ఈ దానియేలు 70 వారాల్లో గాబ్రియేలు యొక్క సూచనలు, దానియేలుకి ఇచ్చిన సూచనలు, దేవుని స్తోత్రం, భవిష్యత్తులో జరగబోతున్న వాటికి దేవుని స్తోత్రం. మరొకసారి నేను చెప్తున్నాను, దానియేలుకి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉండగా ఈ సూచనలు అతనికి ఇవ్వబడ్డవి. శరీర సంబంధమైన వ్యక్తికి, 2 తలంపుల మధ్య ఉన్నవాడికి, సంఘశాఖలో ఉన్నవాడికి, ఏంటి నటించేవాడికి, వేషధారికి ఈ సూచనలు చెప్పబడలేదు. ఎవరికి? ఆత్మ సంబంధమైన వ్యక్తికి మాత్రమే ఈ సూచనలు చెప్పబడ్డవి. హల్లెలూయా. వాక్యం కొరకు రోషం కలిగిన వ్యక్తికి, వాక్యాన్ని చూసే వ్యక్తికి, తన ప్రజల పాపాలను ఒప్పుకున్న వ్యక్తికి, తన పాపాలను ఒప్పుకొని అసలు దేవుడి యొక్క ఉన్నతమైన ఆయన వాగ్దానం కొరకు ఎదురు చూచుచున్న వ్యక్తికి ఈ సూచనలు ఇవ్వబడ్డవి. హల్లెలూయా. ఈ రాత్రి ఒకవేళ నువ్వు అలాంటి స్థితిలో ఉంటే, ఇప్పుడు ఎత్తబడాలంటే, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు చదవాల్సిన గ్రంథాలు, ఆయన గ్రంథం చదివి ఏ సమయంలో ఉన్నాను, ఇంకెన్ని సంవత్సరాలు మేము వెళ్ళిపోతామని గ్రంథాలు చదివి, ఇర్మియా గ్రంథం చదివి తెలుసుకున్నాడట. ఒకవేళ నువ్వు కూడా ఆత్మ సంబంధం అయితే ఇప్పుడు గ్రంథాలు చదివి ఇంకెంత సమయం ఉంది అంటానికి మేము పరలోక రాజ్యానికి, ఖచ్చితంగా నీకు అర్థమైంది. దేవుని స్తోత్రం. అర్థమైందా? నువ్వు గ్రంథాలు చదివితే ఇప్పుడు నీకు ఇవ్వబడిన గ్రంథాలు చదివితే ఇంకెంత సమయం ఉందో పరలోక రాజ్యానికి వెళ్ళటానికి స్పష్టంగా అర్థమైంది. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఈ సూచనలు అందరికీ కాదు, ఆత్మ సంబంధమైన పిల్లలు మాత్రమే ఈ సూచనలు వాళ్ళకి అర్థమవుతాయి. ఇప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలనే ఆశతో
ఈ దానియేలు 70 వారాలు ఏందో తెలుసుకోవడానికి వచ్చాం మనం ఇక్కడికి. కాబట్టి ఇవి ఖచ్చితంగా మనకు తెలియజేస్తాను, నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ ఈడ్పు నీకు ఉంది కాబట్టి, ఆ యొక్క ఆశ నీ లోపల ఉంది కాబట్టి దీన్ని చెప్పడానికి ఆయన రంగం మీదకి వస్తాడు. హల్లెలూయా. ఆ ఆశ నీకు లేకపోతే ఈ వర్తమానం వినలేవు, ఈ వర్తమానాన్ని దగ్గరికి రాలేవు, ఈ వర్తమానం తెలుసుకోవాలని వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేయలేవు, ఉపవాసాలు ఉండలేవు, ఇవన్నీ చేయలేవు నువ్వు అసలు. ఎందుకంటే నీ లోపల జీవం ఉన్నది కాబట్టి ఆ ఈడ్పు జరుగుతుంది ఇక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. నిజంగా ఈ సూచనలు ఆయన పిల్లలకు మాత్రమే, ఆత్మ సంబంధ వ్యక్తులకు మాత్రమే. అది గాబ్రియేలు ఆ సూచనలు ఇచ్చాడు దానియేలు గారికి. భవిష్యత్ విషయాలన్నింటినీ దేవుని స్తోత్రం. ఇక్కడే ఉన్నారా? భవిష్యత్ విషయాలు దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ భవిష్యత్తు విషయాలన్నింటినీ మనం చూడబోతున్నాం. ఇందులో ముద్రలు ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఇందులో సంఘకాలాలు ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఇందులో బోర్లు ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. అన్నీ ఉన్నాయి ఇందులో. దానియేలు 70 వారాలు అంటే అన్నీ ఉన్నాయి అన్నాడు. అన్నిటికీ ముగింపు అన్నాడు ప్రవక్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారు మీరు ఆ మాట మీరు చదివితే 71వ పేరాలు ఉంది. మీరు 70 వారంలో సమస్తం నెరవేర్పును చూసేదారు. ఈ 70 వారాల్లో సమస్తము నెరవేట చూచారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన హల్లెలూయా. హల్లెలూయా. చాలు. దేవుడికి మేము దీవించగా రేపెందాం. దానియేలు యొక్క 6 సూచనలు రేపెందాం. ఓకేనా? హల్లెలూయా. ఎందుకంటే మన ప్రసంగము గంటలు అరగంటలో ముగించేది కాదు, అది మీకు తెలుసు. మరి దేవుడి చిత్తమైతే 1-2 గంటలకి వినయతట్టుగా ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. టైం చూసుకొని మింగాల్సి వస్తుంది కాబట్టి కొంచెం అలవాటు పడండి. ప్రవక్త 6 గంటలకి ప్రసంగానికి అలవాటు పడ్డట్టు మీరు కూడా 2 గంటల ప్రసంగానికి 3 గంటల ప్రసంగానికి అలవాటు పడితే నడువులు ఎత్తులు పడితే అప్పుడు లేచి బయటికి వెళ్ళటం, కొంచెం మరలా కూర్చోవటం. హల్లెలూయా. అర్థం అవుతుందా? అలవాటు పడాలి. దేవుని స్తోత్రం. కొన్నిటికి మనము లాక్డౌన్కి అలవాటు పడ్డాం కదా, ఇంట్లోనే కూర్చోడానికి లాక్డౌన్కి 2 నెలల నుంచి అలవాటు పడ్డాం. కాబట్టి అట్లాగే ప్రసంగాలు వింటానికి కూడా అలవాటు పడదాం. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఎంత పడాలంటే ఈ శరీరం మారాలంటే ప్రసంగాలు వినాలి. ఈ లాక్డౌన్ ఎంతకాలం చెవట్లు కక్కి 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 ఎంతకాలం ఉందాం చెప్పు. కాబట్టి ఒకవేళ ఆయన రాక అయిందనుకో శరీరం మారిద్ది. ల్యాబిటేషన్ ఈ గ్రావిటేషన్ ఏం లేదు, కొట్టుకుని మన కింద ఉంచేది. ఆయన పిలిస్తే ఒక్క సెకండ్లో అయిపోయింది. దేవుని స్తోత్రం. అందుకే ఆయన శక్తిని నువ్వు గమనించు, ఆయన శక్తిని గమనించు. ఆయన ఈ సృష్టి ఇందాక నేను మాటకి నాకు సృష్టిని తయారు చేసిన ఆయన శంచడ బట్టికి నీకు సహాయం చేయలేడా? చేస్తాడు. ఎంత పని ఆయనకి శంచడ బట్టికి. ఈ సృష్టి ఒక మాటతో వస్తే నీకెంత సహాయం చేయగలడు శంచడ బట్టికి. ఎంత అవసరత దేవుడు తీరుస్తాడు. ఆమేన్. నమ్ము. దేవుడు మమ్మల్ని దీవించాడు. దేవుడి మాట మనకు ఆశ్రయించును గాక. హల్లెలూయా. తలవంచుతా ప్రార్థించాలి. నమ్మదగిన యేసయ్యా స్తుతి స్తోత్రములు. పరిశుద్ధుడానికి వందనాలు దేవా. దానియేలు 70 వారాల గురించి మాట్లాడుతున్న భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఆ గాబ్రియేలు యొక్క సూచనలు, దానియేలు యొక్క ఆ బబులోను సామ్రాజ్యంలో దానియేలు జీవితం, అతని ప్రార్థనా జీవితం, అతని యొక్క నాయన నీతో సహవాసం, ప్రభు గ్రంథాలు చదివే ఉన్నతమైన విధానం, ఎదురు చూసే నాయన నిరీక్షణ కలిగిన జీవితం, లేఖనాలు చూడటం, ప్రార్థనా జీవితం, ప్రజల పాపాలు తన పాపాలు ఒప్పుకొని తాను ఏమయ్యున్నాడు ఆ మట్టి ముద్దైన తన జీవితాన్ని ముందు తగ్గించుకునే విధానం, నేను హెచ్చించిన విధానం, అద్భుతమైన విషయాలు స్వామి. ఇవన్నిటి వినే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రములు దేవా. మేము పాపలను ఒప్పుకుంటున్నాం, మేము కూడా పాపలను ఒప్పుకున్నాం. మాకు నీ సహాయం, నీ రక్షణ, నీ నడిపింపు నాయన. ఆ గాబ్రియేలు దూత దానియేలు గారిని ముట్టి ప్రభు ఏ రీతిగా నాయన అయ్యా గ్రహింపు, ఆ గ్రహించే శక్తిని నాయన ఇచ్చిందిలో ప్రభు. ఈరోజు ప్రభు బలిష్ఠకు దూతగా మాకు కూడా ఆ శక్తి మీరు నాయన నాతను మీ ద్వారా మాకు అవసరమైనది ప్రభువ. ఇదో తప్పక మమ్మల్ని ఆయన దీవించు ప్రభువ. మా పాప దోషములు క్షమించి నీకు ఇష్టమైన పాత్రలు మేము ఉంటానికి సాయం చేయి ప్రభువ. తలవంచి పిల్లలందరూ దీవించుము అయినా ఈ లైవ్లో ఉండే పిల్లలను దీవించుము. మేము నా ఇంకా ఈ దానియేలు 70 వారాల సమస్త విషయాలు ఇందులో ఉండే మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువ. ఇవన్నింటిని కూడా నేర్చుకునే భాగ్యం మాకు దయచేయము. రేపటి దినానికి మమ్మల్ని సిద్ధపరచమని అయ్యా. రేపటి దినం ప్రభువ సెల్ ఫోన్లో మెసేజ్ చేయాలని మేము ఆశిస్తున్నాం ప్రభువ. అయ్యా ఇక్కడ అందరి పిల్లలు లైవ్లో చూడలేకపోతున్నారు ప్రభు. సెల్ ఫోన్లో తండ్రి కాన్ఫరెన్స్ హాల్లో నాయన తండ్రి ప్రతి ఒక్కరు కూడా వినలేని పిల్లలు కూడా వినిపించాలని ఆశ కలిగి ఉన్నాం ప్రభు.
దేవ తప్పగా అవి మాకు సహాయం చేయి. ఎలా దాన్ని మేము నాయనా నా తండ్రినైనా దాన్ని తీసుకెళ్లాలో ముందుకి బిడ్డలందరికీ సహాయం చేయ ప్రభువా. చక్కగా ప్రతి కుటుంబం కూర్చొని వాక్యం విన్నట్లు ప్రభువా. అయ్యా మా పిల్లలందరూ వినలేకపోతున్నాడు బాధలు ప్రభువా. అయ్యా వారికి ఆహారం అందట్లేదని మాకు బాధ ఉంది ప్రభువా. దేవా వారి ప్రతి ఒక్కరికి ఆహారం అందాలి, వారి మీ స్వరాలు వినాలి ప్రభువా. దేవా వారి డీలా పడకూడదు ప్రభువా. దేవా వారికి సహాయం చేయ తండ్రి నాయన. తప్పక నీ పిల్లలకి సహాయం చేయమని వేడుచున్నాం ప్రభువా. దీవించుతాను నాయన. అరితికి నువ్వు దీవిస్తాను మేము నమ్ముతున్నాం. మార్గం సరళం జరిగిస్తామని మేము నమ్ముతున్నాం. మా ప్రయాస వ్యర్థం అయిపోదని మేము నమ్ముతున్నాం ప్రభా. ఎందుకంటే నీ స్వరం వింటేనే, నీ వాక్యం వింటేనే మేము నాయన ఎత్తవాడికి సిద్ధపడి దేవ గ్రంథాలు చూడగలం ప్రభువా. లేఖనాలు ఎక్కడ ఉన్నా మేము చూసుకోగలం ప్రభువా. అయ్యా ఈ విషయంలో మాకు సహాయం చేయమని వేడుచున్నాం ప్రభువా. కలవచ్చి మమ్మల్ని దీవించమని నేను రోగులు ఉన్న పిల్లలకి ఆరోగ్యాలు కలుగు చేయ ప్రభువా. అతను ఎవరికి ఏ అవసరతని నా మహిమను తీర్చు ప్రభువా. ఈ లాక్డౌన్ పిల్లలు ఎంత అవసరతలు ఉన్నారు వారందరూ అవసరతలు తీర్చు ప్రభువా. దేవతని నాయన ప్రతి ఒక్కరికి నాయన భూ సంబంధమైన దీవులు పర సంబంధమైన దీవుల బిడ్డలకి దయచే ప్రభువా. నాయకుడి గురించి నడిపించు ప్రభువా. కూడిన మమ్మల్ని అందరూ దీవించమని, ప్రతి మాట మాలో ఫలింపచేయమని, రేపటి దినానికి మమ్మల్ని సిద్ధపరచమని, ఈ రాత్రి దీవులతో మమ్మల్ని నింపమని మహిమగరత ప్రభువా నీకే చెల్లిస్తూ నా తల్లి నాయన మరొకసారి మీ ప్రశస్త రక్తంలో ప్రభు మమ్మల్ని తడిపి నాయన ఇంకా ఉన్నతమైన ఆలోచన, ఇంకా ఉన్నతమైన ధ్యానాలు, ప్రార్థన జీవితాలు ఆ గొప్ప దానియేలు గారికి ఉన్నట్లు మాకు కూడా కలుగు చేయమని ప్రభువా. సంపూర్ణ నీ నాయకత్వాన్ని కోరుతూ, నీ నడిపింపును కోరుతూ యేసు క్రీస్తు అని మీ ప్రశస్త నామమును గడిచినాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రభువైన యేసు క్రీస్తు కృపా సమాధానం కలవరించిన మనకు రాలా పరిపిల్లల సకల పరిస్థితులకు, ఈ మైకు ఈ లైవ్లో ఉన్న పిల్లలందరికీ సకల పరిస్థితులకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సంగమా, రేపటి దినం ఫస్ట్లో మాట్లాడదానుకున్నా నేను. మరి ఈ సెల్ ఫోన్ ద్వారా మెసేజ్ అందరికీ కొంచెం ప్రాసెస్లో మేము చేయాలనుకున్నాం, అందరికీ అందాలని. మరి రేపు అది మేము ట్రైల్ వేస్తాం. ఈరోజు మేము సెల్ ఫోన్ ఛార్జింగ్ సైడ్గా లేక పెట్టలేకపోయాం. తప్పక రేపు అది జరిగిస్తాం. అందరికీ కూడా ఆ యొక్క చిన్న మామూలు ఫోన్లు ఉన్న వారికి కూడా వాళ్ళకి ఫోన్లో నిర్మించాలని, ఇళ్ళలో కూర్చొని ఫ్యామిలీతో వినేటట్టుగా లౌడ్ స్పీకర్లు పెట్టుకొని, లేకపోతే హోమ్ థియేటర్ ఉంటే హోమ్ థియేటర్లకు ఆన్ చేసుకొని అలా వింటాను కూడా మరి సౌకర్యార్థంగా రేపు ఆ ప్రాసెస్ అంతా ఆల్రెడీ పిల్లలతో మేము మాట్లాడుతున్నాం. కొంతమంది పిల్లలతో వాళ్ళు మాట్లాడతారు అందరితో. కాబట్టి ఆ విషయాల్లో మాకు సహాయం చేయండి తప్పగా. అలా మనము ప్రతి ఆదివారం కూడా సెల్ ఫోన్లో నుంచి మనము కాన్ఫరెన్స్ కలుపుకొని మనము చక్కగా అందరికి చక్కగా వినపడితే దాని ప్రాసెస్ ఒకటి ఉంది మనకి. ఎవరింట్లో వాళ్ళు కూర్చొని లౌడ్ స్పీకర్లో మీరు వినొచ్చు. దేవుడు అలాంటి మంచి సహాయం చేస్తానని నమ్ముతున్నాను. ప్రార్థన చేయండి ఆ విషయంలో, చక్కగా అది ముందుకెళ్ళినట్లు. దేవుడు దీవించుగాక. షలోమ్. గాడ్ బ్లెస్ యు.